హాయ్ వర్స్ వెల్కమ్ టు జైత్ర మీడియా. నేను మీ ఉమా. ఏంటి ప్యాడ్ పెన్ను ఎగ్జామ్ అస్సలు రాయట్లే. ఎగ్జామ్ రాస్తే ఈ పాటికి మంచి జాబ్లో ఉండేవాళ్ళంగా, ఇక్కడ అస్సలు ఉండేదాన్ని కాదు. సో ఈ రోజు మీ ముందుకి రెగ్యులర్గా నేను చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం ఆర్టిస్టులు వాళ్ళవి. బట్ రీసెంట్ డేస్లో మీరు నన్ను చూస్తే కనుక కొన్ని కామెడీ వీడియోస్లో మీకు కనిపిస్తూ ఉన్నాను. దాన్ని ఎవరో కాదు, హేము వెంకట్ ఛానల్. హేమ ఈరోజు మనతో పాటు ఉంది. సో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నానంటే, వాళ్ళ వీడియోలో నేను చేసింది ఒక 2-3 వీడియోస్ చేస్తుంటానండి అంతే. బట్ నాకు మంచి జనాలందరూ మీరు బాగా చేస్తున్నారు. కింద అందరు కామెంట్స్, అసలు వీళ్ళు ఎవరు, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, యుఎస్ అంటారు, కెనడా అంటారు, హైదరాబాద్, విజయవాడ, అసలు ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని నాకు చాలా క్వశ్చన్స్ కామెంట్స్లో వచ్చినాయి. సో ఆ క్వశ్చన్స్ అన్ని ఈరోజు రాసుకొని వచ్చేసాను నేను. సో ఈరోజు తను అడిగామనుకోండి అబద్ధాలు చెప్పేస్తారు, కానీ తనతో పాటు వాళ్ళ మదర్ ఉంటే ఇప్పుడు నిజాలని తెలిసిపోతాయి. సో ఈరోజు వాళ్ళిద్దరు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, నిజాలని తెలిసేసుకుందాం అసలు. హాయ్ హేమ గారు. హేమ గారా, కొత్తగా ఈ గారా బూర ఎందుకులే కానీ హేమ వెంకట అంటే జైత్ర టీవీలో నేనేం చేస్తానో చెప్పలేదు. అరే ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఒక వీడియో పెట్టాము, క్రియేటివ్ హెడ్, ఇంకా మళ్ళీ స్పెషల్గా మేము అట్లా కాకుండా ఒక దీనిలో చేద్దామని అనుకుంటున్నాం. ఓకేనా? సో ఈరోజు నేను క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, బట్ నేను అడిగితే నువ్వు ఎక్కడ అన్ని రాంగ్ చెప్తావు, ఎస్కేప్ అయిపోతావు అనుకుంటావు కదా. అంటే నిజాలు చెప్పరు బేసిక్గా ఎవరు, వాళ్ళ గురించి వాళ్ళు 100% నిజాలు అయితే ఎవరు చెప్పరు. కానీ వాళ్ళ గురించి బాగా తెలిసేది ఎవరు అంటే మదర్. మదర్కి తెలిసినంత దీనిగా ఎవరికి తెలియదు. ఈ క్వశ్చన్ తెలుసా, ఇప్పటి వరకు మా మదర్ అని చాలా ఒక 50% సబ్స్క్రైబర్స్ కి మాత్రమే తను మా మదర్ అని తెలుసు. అవును, మిగిలిన వాళ్ళకి ఇప్పటికీ అత్తయ్య, ఇంకా అత్తయ్య అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అత్తయ్య అంటే అమ్మ అనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు తెలుసా. ఇంకా అత్తయ్య అత్తయ్య అంటేనే బాగుందంట మా ఇద్దరికి. అవును, చాలా మంది కింద కామెంట్స్ చూస్తుంటాం. సో హాయ్ అండి. హాయ్. సో మీ కింద కామెంట్స్ అన్నీ చూస్తూ ఉంటాం. ఇప్పటికీ నిజంగానే సీరియస్లీ మదర్ అండ్ డాటర్ అంటే ఎవరు నమ్మట్లేదు. మీ అత్తయ్యలాగా మారిపోయా, నువ్వు కూడా ఇద్దరు కలిసిపోయారు. కింద కామెంట్స్ అవన్నీ పెడుతూ వెళ్ళినప్పుడు కూడా అడుగుతారు నన్ను, అవునా అంటే ఇంతకు మీరు అసలు అత్త కోడళ్ళ మదర్ అండ్ డాటరా అంటారు. మా పాపేనమ్మా అని చెప్తా. అంటే వాళ్ళకి కన్ఫ్యూజ్ అనమాట. కొన్ని వ్లాగ్స్లోనేమో అమ్మ అమ్మ అంటుంటుంది కదా, షార్ట్స్ ఏమో అత్తయ్య అంటుంటుంది. ఏంటి వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అడిగితే మా పాపే తను అంటే ఓ ఆంటీ అంటారు. సో అందుకే ఈరోజు క్లారిఫికేషన్ అందరికీ ఇవ్వడానికి, వాళ్ళు అసలుకి అత్తయ్య కోడలు కాదు, మదర్ అండ్ డాటర్, అమ్మ కూతురు, ఇద్దరు అమ్మ కూతురు. సో తన గురించి విషయాలు నాకు చాలా క్వశ్చన్స్ కింద ఉన్నాయని చెప్పాను కదా. కాదు, వాళ్ళ పేరు చెప్పు, నువ్వు రాసుకొని వచ్చావా, నిజంగా వాళ్ళు అడిగినాయేనా? కింద అన్నీ ఉన్నాయి, నువ్వు కామెంట్స్లో చూడు. అంటే ఇప్పుడు ఎందుకు నాకు వచ్చినాయి అంటే, నేను కూడా మీతో పాటు కొన్ని వీడియోస్ చేస్తున్నాను కదా. సో నేను స్పెషల్గా మొన్న రీసెంట్గా సంక్రాంతికి వెళ్ళి రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఊర్లో వాళ్ళందరూ నన్ను క్వశ్చన్స్ అడిగారు. నాకు తెలియని కూడా అడిగారు. కాదులే, నాకు నువ్వు క్వశ్చన్స్ అడిగేదాన్ని బట్టి చెప్తాది. వాళ్ళు అడిగారా, నువ్వు అడుగుతున్నావా నాకు తెలిసిపోతుంది. ముందైతే నువ్వు క్వశ్చన్లు అడుగు, అప్పుడు చెప్తావు ఎవరు అడిగారో ఏం అడిగారో తెలుస్తుంది. సరే అంటే నేమ్స్ మెన్షన్ చేయను, బట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను చెప్తాను. అడుగు, ఫస్ట్ అడుగు. సరే, హేమ చిన్నప్పుడు ఏమన్నా దొంగతనం చేస్తా? ఇదంతా చూడండి, మరి ఇక్కడ కూర్చోబెట్టి దొంగతనం చేసిందా? అరే నువ్వు చూస్తానికి చాలా ఇన్నోసెంట్ గా, వీడియోస్ లో ఎంత ఇన్నోసెంట్ కనిపిస్తుంది. అంటే మీరేదో డామినేట్ చేసి అంటే అసలు నాటీ కిడ్, అసలు తను ఏంటి అనేది మా డౌట్ అనమాట. ఇప్పుడు నేను దొంగతనం చేసింది హేమ అంటే దొంగ అంటే దొంగ కాదు, నాటి. ఎవరన్నా నాకు ఏదన్నా మనీ ఇవ్వాల్సి వస్తే నేను లేనప్పుడు వాళ్ళకి ఇచ్చి వెళ్తారు. ఓకే, అది నాకే ఇస్తారు. కొన్ని పక్కకి వేస్తారనమాట. పక్కకు పెట్టేసి, చాలా చిన్నప్పుడు పక్కకు పెట్టేసి, ఎప్పుడన్నా అయ్యో ఏదన్నా డబ్బులు కట్టాల్సి వచ్చింది, ఇవాళ ఎలా రావాల్సినవి రాలేదు అనుకుంటుంటా, ఒక అమౌంట్ తెచ్చి ఇచ్చేది. ఓకే, అప్పుడులోనే చాలా చిన్నప్పుడు 7th 6th చదువుతుంది అంతే. ఓకే, అమ్మ ఎక్కడి అమ్మ నీకు అంటే, 5th క్లాస్ నుంచే స్టార్ట్ చేశాను. 5th క్లాస్ లోనే. 5th తను మళ్ళీ వాడుకుంటుందా, వాడుకోదు, తీసి పక్కకు పెట్టింది అంతే. ఓకే, అంటే అమ్మకి ఏంటంటే ఈ బిజినెస్ ఎప్పటి నుంచో బొటిక్ చేసేవాళ్ళు చాలా మందికి తెలుసు. ఆ కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు, చాలా మంది కస్టమర్స్ వచ్చినప్పుడు ఎంత డబ్బులు వచ్చినాయి అని అందరి దగ్గర తీసుకుంటారు. అదంతా కౌంట్ చేసుకోరు, ఆవిడకి అంత గుర్తుండదు. ఒక అమౌంట్ అట్లా పెట్టమని చెప్తే అందులోంచి కొంచెం అమౌంట్ తీసి నేను పక్కన పెట్టేదాన్ని. ఎందుకంటే నాకు ఆ టైంలో నాకు కొన్ని తెలిసేది ఏంటంటే, అమ్మో ఏమీ లేనప్పుడు ఇవి యూజ్ అవుతాయి, ఎలాగో అమ్మకు లెక్క తెలియదు కదా అని పక్కన పెట్టేదాన్ని అనమాట.
అప్పుడు ఎప్పుడన్నా సడన్ గా మనీ లేదు ఇంట్లో, అసలు ఏమీ లేదు ఇప్పుడు అవసరము అన్న టైంలో ఆ మనీ అంతా తీసుకొచ్చి అమ్మకి ఇచ్చేదాన్ని. ఆవిడ అసలు హ్యాపీ ఫీల్ అయిపోయేవాళ్ళు అనమాట. అంటే అంత చిన్న ఏజ్కి అలా చేస్తున్నాను అని. అసలు సూపర్. అంటే నాటి దీంట్లో నాటి ఏం లేదు, అంటే ఏ పనిలో అయినా నాటినే, అట్ట కామ్గా ఉంటది కానీ చాలా నాటి. అస్సలకి తగ్గేదేలే అనమాట. చిన్నాళ్ళు కదా, చిన్నాళ్ళు ఎట్లయినా కొంచెం నాటినే కదా. యా, యాక్చువల్గా స్టడీస్లో ఎట్లా ఉండేది అంటే, నాకు తెలిసిన విషయం ఏంటంటే మిడ్ నైట్ 2 o'clock కూడా లెగిసి ఏమో చదువుతుందని చెప్పేసి చెప్పారమ్మా ఈ స్టోరీలు, అది కూడా వాళ్ళే చెప్పారు. అన్ని వాళ్ళే చెప్తారు, కొన్ని మేము కూడా తెలుసుకుంటాము. ఎక్కడి నుంచి తెలుసుకుంటామే. ఇప్పుడు ఒకళ్ళు అడిగేటప్పుడు డెఫినెట్గా వెనక మా సర్చింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది, ఎన్ని చెప్పం, ఎన్ని సీక్రెట్స్ మాకు. సో మిడ్ నైట్ 2 o'clockకి చదువుతుంది అని చెప్పేసి విన్నా నేను. అసలు ఆ స్టోరీ ఏంటంటే, మిడ్ నైట్ 2కి చదవటం కాదు, నైట్ మొత్తం కూర్చొని తనకి పెండింగ్ ఉన్న వర్క్ అంతా చేసుకుంటుంటది. ఓకే, అంటే ఎప్పటికప్పుడు ఫినిష్ చేయను. ఏదో ఒకటి ఇంపోజిషన్, నువ్వు ఇది కంప్లీట్ చేయలేదని ఏదో ఒకటి ఉంటాయి నాకు. ఎప్పటికప్పుడు ఫినిష్ చేయను. ఆ టీచర్ చూసి రేపటికల్లా ఈ వర్క్ చేసుకురా, లేదంటే పనిష్మెంట్ ఇస్తాను అది ఇది అంటారు కదా. ఒక రోజు ఏమైందంటే నైట్ అంతా కూర్చొని రాసుకుంటున్నా, ఎందుకంటే టీచర్ కొడతారు రేపు రాయకపోతే. వీళ్ళేమో స్కూల్కి వెళ్ళాలంటే పంపించకుండా ఉండరు. సో నైట్ అంతా కూర్చొని రాస్తుంటే మా పెదనాన్న వచ్చారు మిడ్ నైట్ 2 o'clockకి. ఓకే, 2 o'clockకి మా పెదనాన్న వచ్చి అవి చూస్తే మా అమ్మ, మా నాన్నగారు, అక్క ముగ్గురు పడుకొని ఉన్నారు. నేను ఒక్కదాన్నే లైట్ వేసుకొని దీప బుడ్డిలో చదువుకుంటా ఉన్నాను. లైటే సో రాసుకుంటున్నా. అయితే ఊరంతా చెప్పెళ్ళాడంట ఆయన. ఇక్కడే ఉంటారు, మన గద్వాల దగ్గర ఉంటారు ఆయన. అసలు ఎలా చదువుతుందో తెలుసా ఆ పిల్ల, వాళ్ళేమో పడుకుంటే మొత్తం రాత్రి అంతా చదువుకుంటానే ఉంది, అలానే స్కూల్కి కూడా వెళ్ళిపోయింది పడుకోకుండా అని చెప్పి. సో వాళ్ళకేంటంటే నేను ఒక చదువుల తల్లిలాగా, బట్ కాకపోతే రివర్స్. మా అక్క అసలు చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, అన్నిట్లోనూ ఫస్టే. మనం కూడా అంటే మరి ఫస్ట్ రేంజ్ అయితే ఎప్పుడు రాలేదు కానీ, మరి నేను లాస్ట్ అయితే కాదు, బట్ ఓకే, ఒక 80% వచ్చే స్టూడెంట్. ఓకే, అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నాట్ టూ బ్యాడ్. ఓకే, ఫస్ట్ క్లాస్ స్టూడెంటే. కానీ అందరికీ తెలుసు మీరిద్దరు, అంటే మీరు బొటిక్ బిజినెస్ ఉంది అండ్ తను ఒక యూట్యూబరు, మీ ఇద్దరు చేస్తుంటారు. అసలు మేము ఇప్పుడు వరకు తెలుసుకుంది తన సిస్టర్ గురించి. అసలు తను ఫస్ట్ నుంచి ఇప్పుడు తను చెప్తుంది కదా, తను బాగా చదువుతుంది ఏంటి, తను ఎట్లా ఉండేది, ఇప్పుడు తను ఎక్కడ ఉంటున్నారు అసలు? పాప US లో ఉంటున్నారు ఇప్పుడు. వాళ్ళకి ఒక పాప ఒక బాబు. తన పేరేంటండి? తేజస్విని. విజ్ఞాన్ కాలేజ్లోనే ఇంజనీరింగ్ చేసింది తను కూడా. చిన్నప్పటి నుంచి చాలా బాధ్యతగా చదువు, ఇక తనకు ఒక ఎయిమ్ ఉండేదన్నమాట. అసలైతే డాక్టర్ అవ్వాలనుకుంది తను కూడా. అప్పుడు మా ఆర్థిక పరిస్థితులు కూడా కొంతవరకు సహకరించలా. ఇంకా తను ఇంజనీరింగ్ చదివింది UK అట్లా, లండను అట్లా వర్క్ చేసింది. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత US లో సెటిల్ అయ్యారు వాళ్ళు. అంటే నాకు ఒక డౌట్, వీళ్ళిద్దరూ అవుట్ ఆఫ్ కంట్రీనే ఇచ్చారు, వీళ్ళిద్దరిలో ఎవరిదైనా లవ్ మ్యారేజ్ ఉందో? ఈరోజు మీరు నిజం చెప్పాలి, ఏమోది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అయితే నేను అలా పెంచలేదమ్మా. మాకెందుకంటే మా ఫ్యామిలీలో కొన్ని కట్టుబాట్లు అట్లా ఉంటాయి. అంటే లవ్ చేయడం తప్పని తప్పని కాదు, మా కుటుంబ పరిస్థితులు అన్నమాట, కట్టుబాట్లు అలా. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు నా తల్లిదండ్రులు ఒక్కళ్ళు అయితే మా పిల్లలు ఓకే ఇదే అని యాక్సెప్ట్ చేయగలుగుతారు, బట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి కాబట్టి, ఇక అందరికంటే చిన్నది అమ్మేమో, తర్వాత ఒక పిన్ని ఉంది, పైన అందరూ అన్నలు అక్కలు, అందరికీ సమాధానాలు చెప్పాలి కదా. సో వద్దు ఇట్లానే ఉండాలి అని చెప్పి ఫస్ట్ నుంచి మమ్మల్ని ఇదే దారిలో వెళ్ళాలి, ఇదే మన దారి. అమ్మ వీళ్ళు మామూలు పేరెంట్స్ అనుకున్నావా? ఇప్పుడు అదే నెక్స్ట్ అదే అంటున్నాను. నా క్వశ్చన్ అదే, అంటే స్ట్రిక్ట్ గా ఉంటారా మీరు? లేదు అంటే చేయటం తప్పని కాదమ్మా. లవ్ చేసి మనస్ఫూర్తిగా రియల్ లవ్ అయ్యి ఉండి ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాంప్రమైజ్. ముందు మెయిన్ భార్యాభర్తలు అంటే ఏంటంటే కాంప్రమైజ్ అవ్వాలి. ఒకళ్ళు ఒక విషయంలో కాంప్రమైజ్ అయితే ఇంకొకళ్ళు ఇంకో కాంప్రమైజ్ అవ్వాలి ఇంకొక విషయంలో. అది లవ్ అర్థం చేసుకుని అంతా హ్యాపీగా ఉంటే ఓకే. ఏమాత్రం బెడ్స్ కొట్టిందంటే మనం ఫ్యామిలీ మొత్తానికి సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది.
ఎస్ ఎస్ ఇది మాత్రం చాలా రైట్ అండి. అంటే చాలా మందికి ఇప్పుడు మీరు చెప్పింది ఎందుకు నేను అంటున్నా అంటే అందరికి ఈగోస్కి వెళ్ళి ఈ మధ్య డైవర్స్ ఎక్కువైపోయింది. రెండు ఫ్యామిలీస్ కి సంబంధించి ఉంటది కదా సంబంధం. అటు అట్లా ఏదొచ్చినా కానీ మనం ఎదుర్కొనేటట్టు ఉండాలి. అంతకంటే మా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఏంటంటే ఏదో పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం అన్ని రకాలుగా అటు పెద్దలు ఇటు పెద్దలు మాట్లాడుకుంటారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మాట్లాడుకోవటానికి ఉంటది పెద్దళ్ళు పెట్టి. ఇప్పుడు ఎవరెవరినో చేసేసుకొని ట్రైన్లు పెట్టుకొని చేసుకున్నాం అనుకో, రేపు ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు. మంచిగా ఉన్నారంటే అంత బాగుంటే ఫైన్, బట్ తెలియదు కదా ఈ రోజుల్లో. లవ్ అయినా అరేంజ్డ్ అయినా జరుగుతూనే ఉన్నాయి, అట్లేం లేదు. బట్ కాకపోతే వీళ్ళు ఇందాక అడిగే ఒక క్వశ్చన్, స్ట్రిక్ట్ పేరెంట్సా లేదా ఎట్లా? స్ట్రిక్ట్, సూపర్ స్ట్రిక్ట్. మా నాన్న జేమ్స్ బాండ్ అని ఒక పాట ఉంది, అది పాడుతుంది. మా నాన్న హిట్లర్ లో చిరంజీవి, జేమ్స్ బాండ్, ఇంకా అన్ని మిక్సీలో వేసి ఇంకేమన్నా ఉంటే ఒక పలు రకాలు ఏమైనా ఉంటే మిక్సీలో వేస్తే. మా మదర్ గురించి చెప్తాను. ఇప్పుడు ఇంత సాఫ్ట్ గా కామెడీ గంతస్తున్నారు కదా వీడియోస్ చేయటము. చిన్నప్పుడు చెప్తా, నేను 9th క్లాస్ చదువుతున్నాను. Feb 14th లవర్స్ డేకి, వ్యాలంటైన్స్ డేకి ఊరికి ఆట పట్టియటానికి మా అక్క నేను టేప్ రికార్డర్ ఉంటుంది కదా, పాటలు లవ్ సాంగ్స్ పెట్టుకుని వాళ్ళు ఇవే వినాలి వాళ్ళ లవర్స్ డే అని. ఎందుకంటే ఆవిడ ఉడుక్కుంటుందని తెలుసు. ఇలాంటి పాటలు వింటున్నారా, చెడిపోతున్నారా, మిమ్మల్ని ఇంతేనా పెంచాను అనుకుంటూ వచ్చి మీద పడిపోయి ఆ పాటలు ఆపేసి, అంటే వీడి రోజుల్లో వింటాం అదేం పర్వాలేదు, ఆ రోజు ఎందుకంటే పాటలు అని. అమ్మ ఒక రకమైన టార్చర్ కాదు వీళ్ళు. ఇక మా ఫాదర్, మేము అసలు 5th క్లాస్ కి బాయ్ కి గర్ల్ కి ఏమన్నా డిఫరెన్స్ తెలిసిద్దా? బాయ్స్ తో మనం మాట్లాడకూడదు, గర్ల్స్ తోనే మాట్లాడాలి. ఓ అమ్మ ఇదేంటో అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని తింటాము. ఏమన్నా అసలు ఒక జెండర్ డిఫరెన్స్ తెలిసిద్దా? మళ్ళీ స్కూల్ దగ్గర తల దింపితే ఇంటి దగ్గర తల ఎత్తాలి. ఈ లోపు ఎక్కడైనా తల ఎత్తుతారేమో అని చాలా ఆయన మనుషులు ఉంటారు అక్కడ రోడ్ల మీద. ఓ ఇట్లాంటి కూడా అసలు స్టోరీలు రాయొచ్చు వీళ్ళ గురించి. మేం కాబట్టి ఎట్లా ఇంకొకటి చూడు ఎట్లా నవ్వుతున్నారు. అలా మేము చేసాం కాబట్టి వాళ్ళు ఇవాళ సేఫ్ సైడ్ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారండి. ఇంకా వీళ్ళ స్టోరీ నాకు చెప్పాలి. మనకి ఇంట్లో అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉంటాయి కదా, ల్యాండ్ లైన్ ఫోన్ వస్తే మేము ఎత్తకూడదు. ఓన్లీ ఫస్ట్ మా ఫాదర్ లేదంటే మా మదర్. మేము పొరపాటును వీళ్ళు ఉండగా మేము ఫోన్ ఆన్సర్ చేస్తామంటే, ఎందుకు ఆన్సర్ చేశారు, అసలు ఫోన్ ఎందుకు అంటుకుంటారు, మీకు ఏం అవసరం అని. వామ్మో ఇదేంటో అర్చరం. నేను ముందే తెలివిగా ఉంటాను. మా అక్క పాపం ఎప్పుడైనా, కాకపోతే వీళ్ళు మా ఫాదర్ లేనప్పుడు మాత్రం రాంగ్ కాల్స్ చేసుకొని హలో ట్రింక్ టాప్ 10 అప్పట్లో అవి ఉండేవి కదా, అలా ఫన్ గా నేను కాల్స్ చేసి ఇచ్చేసేదాన్ని. అంటే ఆయన ఉంటే మాత్రం ఆయన వచ్చేసరికి పడుకొని ఉండాలి, నిద్రపోవాలి. ఇక టీవీలు ఏవి చూడకూడదు. ఎలా అంటే ఇక స్ట్రిక్ట్ లో కూడా ఇంకా పరమ స్ట్రిక్ట్ ఏదైనా ఉంటే అది మా ఫాదర్. ఈవిడ కనిపించకుండా స్ట్రిక్ట్, నేను అసలు చాలా ఫ్రీగా వదిలేస్తాను అనేలాగా కనిపిస్తారు. అసలు వదలరు. 9 అయితే 8:59కి నేను చేసే పని ఏంటి, 1 నిమిషం లేట్ అవుతుంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుంది కదా, బండి మీద వస్తూ ఉంటా. ఛానల్స్ లో వర్క్ చేస్తే తెలుసు కదా ఎట్లా ఉంటది. బండి మీద వస్తుంటా, అమ్మ 2 నిమిషాలు అంటే కొంచెం దగ్గరలో ఉన్న ఒక 5 నిమిషాలల్లా అమ్మ వచ్చేస్తున్నా, 5 నిమిషాలు 2 నిమిషాలు అంటే మళ్ళీ 2 నిమిషాలు కాల్ చేసింది. 1 minute 59 seconds కి మళ్ళీ కాల్ వచ్చింది. 2 minutes అయిపోయింది, రాలేదేంటి ఇంకా, ఆ బయట నిలబడి. ఓ అమ్మో ఇదేంట్రా టార్చర్ అనుకున్నాను. అమ్మ వస్తున్నా కరెక్ట్ గా చెప్పు టైం అంటే, కరెక్ట్ గా ఎలా చెప్తా ఎంత. ఇప్పుడు అంటే గూగుల్ మ్యాప్ ఉంది, మనం ఎన్ని మినిట్స్ కి రీచ్ అవుతామో తెలిసింది. నేను గూగుల్ మ్యాప్ సుమారుగా 2 నిమిషాలు 5 నిమిషాలు చెప్తా. 5 నిమిషాలు చెప్తే 4 minutes 59 seconds మళ్ళీ కాల్ వచ్చింది, ఏంటి రాలేదు ఇంకా. కాదండి, అన్ని ఛానల్స్ లో చేసేటప్పుడు అంటే తను ఫ్రీలాన్సింగ్ చేసేది, మాకు ఐడియా ఉంది కాబట్టి. సో తను 4 ఛానల్స్ చేసేది. సో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తన బైక్ మీద వెళ్ళి రావడం ఇట్లా చేసేది. సో 5 minutes కి 5 minutes కూడా మీరు ఫోన్ చేసేవాళ్ళ? అంటే ఎప్పటికప్పుడు 2 minutes అనేది. ఒకసారి తనకి ఏమైందంటే యాక్సిడెంట్ కూడా అయ్యింది, నాకు చెప్పలే అసలు.
అసలు ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదని ఇప్పుడు చెప్పారు కదా బాను అని ఆ సార్కి తనకు చేసాం. చేస్తే ఆంటీ మీరు భయపడమాకండి, తనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో జాయిన్ చేసాం అనగానే అసలు ఇక నా పై ప్రాణం పైకి పోయింది అనమాట. ఎవ్వరు లేరు, అంకుల్ లేరు, పెద్ద పాప లేదు, తను అప్పుడు లండన్లో ఉంటుంది. అసలు ఇక నాకు భయం వేసి వాళ్ళు వచ్చారు, రాజేష్ అని వేరే వాళ్ళు ఒకళ్ళు వచ్చి ఏం పర్లేదా అంటే తనకు తగ్గిపోయింది తీసుకొస్తామంటే కాదు నేను వస్తానని నేను వెళ్ళి ఇంకా తను స్పృహ వచ్చిన తర్వాత తీసుకొని వచ్చా ఇంటికి వాళ్ళతో పాటు. అందుకు అంతా నాకు భయం, అట్లా ఏదన్నా నాకు తెలియనీదు. మీరు ఎక్కడ ఇదైపోతారు ఎప్పటికప్పుడు నేను అలర్ట్గా బయట ఏంటి ఎంతసేపట్లా వస్తావు ఎక్కడ ఉంటావు అది. అప్పుడు స్టూడియో అని కూడా లోపలికి ఉండేది. అవును, ఇప్పుడు కన్నా ఛానల్స్ అప్పుడు అంతా లోపల అన్నీ ఉన్నాయి, అన్ని దారి అంతా కొండలు అట్లా అవును అవును ఆ టైం. నాకు అది 8 దాటిందంటే నాకు భయం వేసేది, ఏంటంటే ఎట్లా ఉంటారు ఏంటో వస్తుందా అని నేను అప్పుడు కాల్ చేస్తా ఉండేదాన్ని. అందుకు మామూలుగా పగలైతే ఏమి ఉండదు. నార్మల్ గా అదేంటంటే స్ట్రిక్ట్ అనే కంటే కూడా వాళ్ళు కేరింగ్ ఎక్కువ అంటే జాగ్రత్తగా వస్తున్నారా లేదా. కొన్నిసార్లు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నేను లక్కీ అనిపిస్తుంది. ఎలానో తెలుసా, చాలా మంది ఈ ఫీల్డ్ లో మూవీ ఫీల్డ్ లో చూస్తే తల్లిదండ్రులు కొంతమంది, అందరూ కొంత ఒక 20% మనం చూస్తే పిల్లలు డబ్బులు సంపాదించుకొస్తే చాలు, ఓకే వాళ్ళు ఇంకేం అడగరు, ఏ టైంకి వస్తున్నారా, వాళ్ళు తాగుతున్నారా, పబ్బులకి వెళ్తున్నారా, లేకపోతే ఇంకో పబ్బులకి వెళ్తే తప్పని కాదు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలని కూడా వీళ్ళు అనుకోరు. వాళ్ళ ఇది మాకు అలా కాదు, నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు, నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, నేను ఎవరితో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ప్రతి చిన్న విషయం వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు అదే అంటున్నారు, అప్పటికి ఇప్పటికి జనరేషన్ గ్యాప్ అంటారు కదా. ఇది ఎందుకు వచ్చిందో తెలుసా, అసలు మేము కూడా చెప్పేస్తాం. ఎందుకు చెప్తాం అంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ వల్ల ఏమైపోయిందంటే ఫ్రెండ్స్ ఉండరు మాకు. ఎందుకు ఉండరు, స్కూల్లో ఎంతసేపు అయినా ఫ్రెండ్షిప్ చేసుకొని రావచ్చు మనం, తర్వాత వాళ్ళ బర్త్డేస్ ఉంటాయా మేము వెళ్ళకూడదు, మేము వాళ్ళందరూ కలిసి ఆడుకుంటారు మేము వెళ్ళకూడదు. ఎయిదర్ వాళ్ళు మా ఇంటికి రావచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు, వాళ్ళు రోజులైనా ఉండొచ్చు, ఆడుకోవచ్చు, కానీ మేము ఎవరిళ్ళకి వెళ్ళకూడదు, అది మా ఇంట్లో రూల్. చిన్నప్పుడు స్ట్రిక్ట్ రూల్ అది. మా అక్క కానీ నేను కానీ ఎవరిళ్ళకి వెళ్ళకూడదు, ఎక్కడ ఆడుకోకూడదు, ఏమి చేయకూడదు, మేము ఇద్దరమే. సో మా ఇద్దరితో పాటు మా అమ్మ ఉంటారు. ఏదున్నా ఇక మొత్తం ఏం జరిగినా ఇక మా అమ్మకి చెప్పటం అలవాటు అయిపోయి ఇక ఇప్పుడు ఇంత పెద్దదాన్ని అయ్యాక కూడా వచ్చి ఆవిడకే చెప్తుంటా, ఆవిడకుంటే ఆల్రెడీ అమ్మ ఈ ఛానల్లో ఇది ఇక్కడ వర్క్ అనుకొని నా వయసు ఎంత ఇప్పుడు ఇవిడికి ఎందుకు చెప్పాలి అంటే ఎందుకు చెప్పాలంటే ఆవిడ కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఇంకొన్ని నేను మేనేజ్ చేసుకోవచ్చు కదా. ఏంటంటే తెలియకుండా మాకు ఇంకా ఫ్రెండ్ అయినా మదర్ అయినా ఏమైనా అన్నీ తనతోనే, అవి ఎలాంటివైనా కూడా తనతోనే షేర్ చేసుకునే అంత ఫ్రీడమ్ ఇచ్చారు. అదొక రకంగా అందరికీ రాదు. ఇప్పుడు ఏదైనా మనం చాలా మందికి తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉండదు, బట్ మాకు ఆ ధైర్యం ఉండదు. ధైర్యం కాదు, ఇక్కడ ఏమనరు, అలాంటి టైంలో ఏమనరు, ఓకే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా, ఓకే దాన్ని సాల్వ్ చేసుకుందాము అని చెప్తారు. అంతేగాని ముందు నుంచి పట్టించుకోకుండా ఉండే వాళ్ళు అరిచేస్తారు. వీళ్ళకి ఏంటంటే అంతా తెలుసు కదా మేము ఎలా వెళ్తున్నాము, ఒక మిస్టేక్ జరిగిందంటే అది మా వల్ల కాదు, బట్ ఏదో ఒకటి ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బందిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అది చేస్తుంటారు. సో అలా అన్నిటికీ ఇక తుమ్మాను దగ్గర అనే విషయం కూడా అక్కడ కెనడాలో ఉన్నా ఇక్కడున్నా ఏమున్నా ఆవిడకి తెలిసిపోతుంటాయి. అసలు పాయింట్ చెప్పలేదు, వీళ్ళిద్దరిని ఎందుకు అవుట్ ఆఫ్ కంట్రీ ఇచ్చారు మీరు దగ్గరలో ఉంచుకోకుండా? ఏది అంటే దగ్గరలో మీన్స్ అంటే హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, అంటే ఒక 5 hours 4 hours జర్నీలో కాకుండా అంటే మీకు కొంచెం ఎప్పుడైనా చూడాలన్నా మాట్లాడాలన్నా ఎందుకు ఇద్దరిని అవుట్ ఆఫ్, అంటే మీ సిస్టర్ అండ్ మీ పెద్ద పాప వచ్చేసి యూకేలో వర్క్ చేసింది అన్నారు, అండ్ సో ఇంకా అక్కడే చూసి మ్యారేజ్ చేశారా? అంటే దీనికి ఎలాగా మ్యాచ్ వచ్చింది, అసలు ఎందుకు అవుట్ ఆఫ్ ఇవ్వాలనుకున్నారు? ఇందాక నువ్వు అడిగావు కదా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని. వాళ్ళైతే లవ్ చేసుకోవాలా, కనిపించే లవ్ అయితే కాదు, వాళ్ళు ఇష్టపడ్డారు అవతల వాళ్ళు. అదేంటంటే సంబంధం లాగానే వచ్చారు. కానీ అంతకుముందు నేనేమనుకున్నాను, అసలు అమెరికా సంబంధాలు ఎటు పెద్ద పాప యూకే వెళ్తుంది, తను వచ్చేసి ఇండియాలోనే సెటిల్ అవుతుంది, చిన్న పాపను కూడా హేమాన్ కూడా బయట ఇవ్వద్దనే అనుకున్నాం. ఎన్ని సంబంధాలు వచ్చినా మేము వద్దనుకున్నాం. అనుకోకుండా వీళ్ళని ఇష్టపడి ఇద్దరు వచ్చారు, ఇద్దరు యుఎస్ఏ వచ్చారు. తను అన్ఎక్స్పెక్టెడ్గా పెద్ద పాప వాళ్ళ క్లాస్మేటే అయ్యాడు పెద్దల్లుడు.
ఓ ఓకే సూపర్. నాకేమో ఫస్ట్ చూసిన మ్యాచ్ ఏదో గిర 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 అన్ని తిరిగి మళ్ళీ చివరికి అక్కడికే వచ్చి, అంటే ఫస్ట్ రిజెక్ట్ చేసింది ఎందుకు అంటే నచ్చారు కానీ అమెరికా ఒక్కటే Out of country. రిజెక్ట్ చేసేసుకున్నాం. తను ఇండియా రారు, నేను అమెరికా వెళ్ళను, సో రిజెక్ట్ చేసేసుకున్నాం, అయిపోయింది ఇక అక్కడతో. ఈ మిగిలిన అన్ని చూస్తూ వచ్చాం. అక్కడ కూడా ఒక టార్చర్ పెట్టారు ఆవిడ. నేనే అందరిని చూస్తావా అంచుని చూస్తా, లేదు నచ్చలేదు అంటే, అలానే నచ్చరు తర్వాత నచ్చుతారు, నచ్చాల్సిందే అంటే ఇదేం టార్చర్ రా బాబు, నువ్వు చెప్పి పెళ్ళే చేసుకుంటా, నచ్చాలి నచ్చుతారు నచ్చబోతారు అని చెప్తా. ఇంకొకళ్ళు అయితే లాస్ట్ కి ఎలా సేవ్ అయ్యానంటే చెప్తా. లాస్ట్ కి ఒకళ్ళని ఎవరినో చూసాము, మధ్యలో ఒకటి ఏమైందంటే ఒక మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, ఫిక్స్ చేసేసారు. ఇక ఓపెన్ గా చెప్పిన స్టోరీ ఎంత ముందు కూడా, బట్ నా ఛానల్లో చెప్పా. ఫిక్స్ అయిపోయింది, నాకు ఇష్టం లేదన్న విషయం ఈవిడ చెప్పే ధైర్యం రాలేదు నాకు. అమ్మో ఇదేంటి ఇప్పుడు ఇతనే చేసేసుకోవాలా అని చెప్పేసి ఏం చేశాను, అతనికి మెసేజ్ చేశాను. అప్పుడు ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, మీరు ఇంకో 2 years వెయిట్ చేయగలుగుతారా చేసుకుందాం అప్పుడు అని. అతను వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పాడు. వాళ్ళ అమ్మ వచ్చి మా అమ్మకి కాల్ చేసి, పిల్లకి ఇంకో 2 ఏళ్ళ వరకు పెళ్లి చేస్తుందంట, మీరేంటి అప్పుడే పెళ్లి చేసేసేద్దామని అన్నారంటే, నువ్వు ఇట్లా చేస్తున్నావా హేమ నాకు తెలియకుండా, నెక్స్ట్ ఏ మ్యాచ్ వస్తే ఆ మ్యాచ్ నువ్వు ఇంక చేసుకోవాలని నా మీద ప్రామిస్ అయ్యాను అంటే వేసేసాను. నాకేంటంటే కొంచెం అమ్మ పిచ్చి ఎక్కువ, అమ్మో మా అమ్మ బాధపడిపోయిద్దని ప్రామిస్ వేసేసా. ఆ నెక్స్ట్ వచ్చేవాడిని నువ్వు కలవటానికి వీల్లేదు, చూడటానికి వీల్లేదు, ఇంకా నువ్వు పెళ్లి చేసేసుకోవాలన్నాను. నేను ఏమిటి చెప్పకుండా ఇప్పుడు ఈ విషయం చెప్తున్నా, ఇప్పుడు నాకు తెలీదు, ఆ అబ్బాయిని చూశాను. వీడిని చేసుకుంటానారా దేవుడు, ఇది మా ఆయనకు తెలుసు మా అమ్మకి తెలియదు. అమ్మ వీడిని చేసుకోవాలా, ఇదేంటి ఆవిడ ప్రామిస్ వేసేసాను అంటే ఇప్పుడు ఇక వీడే వైఫ్ అనుకోని అసలు ఎలా ఏడవాలో నాకు తెలియట్లా. బాత్రూమ్ లో ఏడ్చుకుంటాను, బయటికి ఆనందంగా కనిపించాలి, గేమ్ లేదు నాకు ఇంకో ఆప్షన్. అయితే తర్వాత మా అక్క ఫోన్ చేసింది, అప్పుడు యూకేలో ఉంటుందిగా, అక్క ఫోన్ చేసింది. అక్క వాళ్ళ రూమ్మేట్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే ఇప్పుడు ఇంత చండాలంగా ఉన్నా కానీ చిన్నప్పుడు చాలా మా స్కూల్ బ్యూటీ కూడా బాగున్నా చెప్పు, చాలా బాగుంటారు. అయితే ఏంటి హేమకి ఈ అబ్బాయిని ఇచ్చి చేస్తున్నారా, హేమ ఒప్పుకుందా నన్ను అందనే మా అక్క నాకు కాల్ చేసి నన్ను అడుగుతుంటే మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి అది ఒప్పుకుంది కూడా, దానికి నచ్చాడు, ఏంటి చెడగొడతారా అనుకుంటూ వచ్చింది ఈవిడ. వస్తే అమ్మ నువ్వు బాగు కాసేపు నువ్వు మాట్లాడుకు, హేమకు నచ్చిందా, నచ్చాడా నచ్చలేదా, నచ్చకుండా చేస్తే నేను ఊరుకోను అన్నంటే, నచ్చాడా అంటే నచ్చాడు అన్న. అది ఇంకా నాకు కొంచెం మెత్తగా చెప్తున్నా, మా అమ్మకి అర్థమైపోతుంది ఇదేదో ఇంకా ఇంకోసారి అడిగితే ఇది చెప్పేసిద్ది అని భయం పట్టుకుంది. మాకు ఇంకా గట్టిగా నిజంగా నచ్చాడా, వాడి మొహం అట్లా అంత చెన్నెలు కూడా ఎట్లా నచ్చాడు, నీకు నచ్చాడా అని ఇట్లా అంటే జనరల్ గా మాట్లాడుకునేది చెప్తున్నా. అప్పుడు నచ్చలేదని బేరమని ఏడ్చేసా పెద్దగా. నచ్చలేదు కానీ అమ్మకు ప్రామిస్ చేసా, ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళని చేసుకుంటానని, నేనేం చేయాలి అని అంటే, లేదు ప్రామిస్ చేసినా ఏమొద్దు, నీకు నచ్చిన వాళ్ళు వచ్చే వరకు చేసుకో అని చెప్పి, ఇంక ఇదంతా లేదు ఎవరు నచ్చట్లేదు, నాకు ఆ ఫస్ట్ మ్యాచే బెటర్ అనుకొని చివరికి మా ఆయన్నే చేసుకున్నా. అమెరికా వెళ్ళినా పర్వాలేదు కానీ నేను ఈ అందరు బ్యాచ్ అంతా నాకు సెట్ కావాలి. వెంకట్ ఏమన్నారంటే, మీకు అమెరికానే ప్రాబ్లం అయ్యేటట్టయితే కనుక నేను రిజైన్ చేసి వచ్చేస్తానన్నారు. అక్కడ జాబ్ మానేసి ఇండియా వస్తాను. సో స్వీట్. అందుకనే ఒప్పుకున్నాం యాక్చువల్లీ. కానీ తను ఆ మాట అన్న తర్వాత నాకు ఇండియా రానివ్వటం, ఎందుకంటే తనకు ఒక డ్రీమ్ ఉంది, ఇండియా యుఎస్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలని. నా కోసం అవన్నీ వదిలేసుకొని వస్తాను అంటే నేను ఎంత అన్నట్టుగా, అంటే లైక్ నథింగ్ అనిపించింది తన ముందు ఇవన్నీ. సో నేనే వస్తాను అని చెప్తే తను ఇంకా సూపర్ హ్యాపీ అయిపోయారు. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను ఇదంతా చేసుకుంటాను అంటే ఇంకా వేరే హస్బెండ్ అయితే సపోర్ట్ చెయ్యరు. మా హస్బెండ్ కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాను. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం మా అమ్మది వినుంటే నేను ఎవరో ఒక జఫాగాని చేసుకొని ఆడవాడు నేను కూడా జఫాగా లేదు. ఆ ఫస్ట్ మ్యాచ్ కూడా ఆంటీ వాళ్ళే కదా వచ్చింది, అంతే కదా. ఇది అమెరికా అనే మేము వద్దు అనుకుంది అంతే, కేవలం అమెరికా అంటే మాకొద్దు. పిల్లల్ని నేను ఏంటంటే ఒక ఆడపిల్లలాగా పెంచలేదమ్మా, వాళ్ళు మగపిల్లలైనా వాళ్ళే, ఆడపిల్లలైనా వాళ్ళే. నేను ఇప్పుడు అదే అడగాలని అనుకున్నాను యాక్చువల్గా. అంటే ఇద్దరు ఆడపిల్లని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? అంటే
నాకు తెలుసు వీళ్ళిద్దరు ఇంకా మగపిల్ల కన్నా చాలా బెస్ట్ అని, ఎందుకంటే తను నేను చూస్తుంటాను. బట్ తను చేసేది అన్ని, తన యాక్టివిటీస్ తెలుసు, తను ఎంత కేరింగ్ ఉంటుందో తెలుసు, ఎలా చూసుకునేదో తెలుసు. బట్ అంటే మిగతా ఫ్యామిలీస్ని చూసినప్పుడు కానీ, అంటే మీరు బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు కదా, సో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు, ఇంకొకళ్ళు ఉంచుకోమని కూడా ఏం చెప్పలేదా? ఆ ఊహ కూడా నాకు పొరపాటును కూడా ఉండదు. ఎందుకంటే ఈ హేమ అలానే ఉంటుంది, పెద్ద పాప కూడా అంతే. ఏంటంటే మగవాళ్ళకు ఉండే లక్షణాలు అంటే ఇంత ఎంగేజ్ లో తనలాగా ఒకళ్ళని నేను ఎవరిని, ఒక అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేనేమో అనిపిస్తుంది నాకు. ఎవరు కనిపించినా కూడా, ఎంత గ్రేట్ పర్సన్ ని చూసినా కూడా నాకు మా అక్క కంటే గ్రేట్ కాదు వీళ్ళు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి అన్ని రకాల సిచ్యువేషన్స్ చూసాం. లైక్ పుట్టినప్పుడు మాకు కార్ లేనిదే మాకు తెలియదు, నా కార్లో ఎక్కితే కార్లో దిగటమే తెలుసు. అలాంటి లైఫ్ స్టైల్ నుంచి మా అమ్మ వాళ్ళు అప్పట్లోనే అమెరికా ఎవరైనా వెళ్ళొస్తారు ఫ్రాక్స్ తెప్పియటం అంటే స్పెషల్గా అన్ని మంచిగా ఉండాలి అలా చూసుకునే దగ్గర నుంచి సడన్ గా డాడీ సినిమా స్టోరీ లాగా ఒక టైంలో డౌన్ అయిపోయాం కదా. అన్ని చూసి వచ్చాము. తను ఎట్లుంటది అంటే తన జాబ్ గురించి కానీ, ఎన్ని కంట్రీస్, బెల్జియం వెళ్ళింది, ప్యారిస్ వెళ్ళింది, యూకే వెళ్ళింది, యూరోపియన్ కంట్రీస్ అన్ని తిరిగింది, కెనడా వెళ్ళింది, యుఎస్, ఇప్పుడు ఫైనల్ గా యుఎస్ లో సెటిల్ అయింది. అండ్ తెలుసా వాళ్ళ కంపెనీ పేరు చెప్పను, ఇది చెప్తే మీకు అర్థం అవుతుంది తన రేంజ్ ఏంటి అనేది. క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యింది, ట్రైనింగ్కి వెళ్ళింది. ట్రైనింగ్ 3 months త్రివేంద్రంలో, కేరళ త్రివేంద్రంలో 3 months అయితే 2 weeks తర్వాత, 1 week 8 days తర్వాత దీనికి అసలు ట్రైనింగ్ అవసరం లేదు, వేస్ట్ అని చెప్పి 15 రోజులు వాళ్ళే శాలరీ పే చేసి మరి ఇంటికి సెలవులు ఇచ్చి ఇంటికి పంపించి 15 days తర్వాత డైరెక్ట్ చెన్నైలో జాబ్ జాయిన్ అయిపోమన్నారు వితౌట్ ట్రైనింగ్. ఓకే, ట్రైనింగ్ తర్వాత జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ 6 months or 1 year లోపు ఆన్ సైట్ ఇట్లా కంట్రీ వెళ్ళిన వాళ్ళల్లో మొత్తం ఆ దాంట్లో ఫస్ట్ వెళ్ళినది మాకే. ఆ తర్వాత వెళ్ళాక కూడా ఏ కంట్రీ అని 2-3 కంట్రీస్ చాలా, ఎక్కడ కావాలంటే నువ్వు అక్కడ సెలెక్ట్ చేసుకో అటు వెళ్ళొచ్చు అని. సో చాలా ఎంగేజ్ లో చాలా అంటే మెచ్యూర్డ్ గా ఉంటది. అసలు తన ఏజ్ కి తన ఆలోచనకి అసలు సంబంధమే ఉండదు. ఇప్పుడు తను ఉందనే ధైర్యంతోనే నేను ఎలా పడితే అలా ఉంటా. కొంచెం నన్ను ఆర్టినెస్ అంటే మరి అందరూ అలానే ఉంటే బాగోదు కదా. లేదు ఎప్పుడైనా లేదు, పెద్దవాళ్ళు ఎప్పుడైనా కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉంటారు, చిన్న వాళ్ళు ఎప్పుడైనా కొంచెం నాటీగా ఉంటారు. చాలా డీసెంట్ గా ఉంటది తను. రెస్పాన్సిబిలిటీస్, హేమ కూడా రెస్పాన్సిబిలిటీ అదే. కాకపోతే ఏంటంటే కొంచెం నవ్వుతా అట్లా చలాకీగా. అంటే నేను ఎప్పటి నుంచో, అంటే నాకే కాదు చాలా మందికి క్వశ్చన్ ఉంది, అంటే మీరు వీడియోస్ అనేది ఎలా స్టార్ట్ చేశారు, అంటే ఇలా చేద్దామని అనుకున్నారా, హేమ ఎలా చెప్పింది మీకు? అంటే మీరు జనరల్గా నేను చూస్తూ ఉంటాను, మీరు అంత కెమెరా పర్సన్ కాదు, లేదులేమ్మా కార్లేమ్మా అంటారు. బట్ ఈ రోజు మీకోసం ఫ్యాన్స్ చాలా మంది, మీకే ఫ్యాన్స్ ఎక్కువయ్యారు హేమ కన్నా కూడా. దీనిలో నువ్వు ఒప్పుకోపోయినా, ఎందుకంటే ఆంటీని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. ఏదైనా 1-2 వీడియోస్ మనం చేసినా కూడా ఎందుకని ఆంటీ లేరా అని అడుగుతూ కంపల్సరీ మిమ్మల్ని అడుగుతారు. అండ్ వైజాగ్ కానీ నెల్లూరు ఎటు సైడ్ వెళ్ళినా కూడా, నేను కూడా బయటకు వెళ్ళినప్పుడు అందరు ఫొటోస్ దిగటం, మా ఆంటీ చాలా మీ బాగుంటాయి, చాలా చూడటానికి ఫ్యామిలీ టైప్లో చూసి చాలా మేము హ్యాపీ ఫీల్ అవుతాము, మీరు ఎందుకు చేయటం లేదు. ఆవిడ ఎగ్జిబిషన్స్కి వెళ్తారుగా, ఎక్కడికక్కడ గుర్తుపడతారు, ఫోటోలు దిగుతారు, ఆంటీ ఫ్యాన్ అంటారు, అంతా ఓకే. కానీ ఒకసారి ఒక వియర్డ్ సిచ్యువేషన్ జరిగింది. మేమిద్దరం వెళ్ళాము, హేమ వెంకట్ కదా అంటే అవును అన్నాను. నేను ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాను నన్ను గుర్తుపట్టారని. ఇది మీ మదర్ మీ అత్తయ్య గారు ఏరైనా వెళ్ళి ఆవిడతో ఫోటో దిగి వెళ్ళిపోయారు. నేను తర్వాత మా అమ్మ ఫేస్ చూడాలి, ఆ తర్వాత పట్టించుకోలా. మీ అత్తయ్య గారు ఏరని, సారీ మీ మదర్ కదా అని. ఆంటీ ఒక్క ఫోటో ఆంటీ, నేను మీకు పెద్ద ఫ్యాన్ అని ఆవిడతోనే మాట్లాడుతున్నారు. నేను పక్కన నాతో కూడా ఏమైనా మాట్లాడతా నా గురించి కూడా అని. పండక్కి సంక్రాంతికి విజయవాడ వెళ్ళాను, నా హోమ్ టౌన్ మామూలుగా విజయవాడ వెళ్ళా. అక్కడ అందరూ ఎక్కువ మంది, అంటే ఛానల్ పేరు మాత్రం నీ పేరు చెప్తారు అంతే. అక్కడ అడిగేదంతా ఆంటీని అడుగుతున్నారు, ఏంటి ఇంక ఇప్పుడు వీడియోస్ రావట్లేదండి, మీరు కలిసి చేస్తారు, ఇంతకు ముందు చేశారు, వాళ్ళిద్దరు వీడియోస్ కూడా రావట్లేదు, మేము ఎప్పటి నుంచో 5 years బ్యాక్ నుంచి చూస్తున్నాం అంటే నాకన్నా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఏంటి వాళ్ళు యూఎస్ నుంచి కెనడా వెళ్ళారు, అండ్ ఇంతకు ముందు ఇంకొక ఛానల్ శశికళ అని ఇంకొక ఛానల్, అసలు ఆ విషయం నాకు కూడా తెలియదు. హేము వెంకట్
ఆ ఛానల్లో హేము తెలియదు, వెంకట తెలియదు, కానీ ఈవిడ మాత్రం ఫేమస్ అయ్యారు. తెలియదు కాదు, తెలిసిన పెద్దగా పట్టించుకోవట్లేదు, ఆవిడే ఫేమస్ అయ్యారు. ఎస్, ఇది మాత్రం సీరియస్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, అంటే చాలా మంది అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరూ కొంతమందికి నచ్చొచ్చు, బాగున్నాయి అని చెప్తున్నారు, బయట బాగా చెప్తున్నారు. బట్ డెఫినెట్ గా నెగిటివిటీ అనేది కూడా ఉంటుంది. ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో నెగిటివిటీ కూడా ఉంటుంది. అంటే అవసరమా మీకు, ఎందుకు ఇది మీరు చెయ్యాలా అని మీరు ఎప్పుడు ఫేస్ చేయలేదా అండి ఏదైనా ప్రాబ్లం? నాకు బొటిక్ ఈ స్టైల్ బిజినెస్ ఉంది కదా, అట్లా చేస్తుంటే అక్క ఎందుకు అక్క నీకు ఇంత కష్టపడుతున్నావు, పిల్లలు సెటిల్ అయ్యారు కదా అంటే ఐ మోర్ ఫీల్ అవుతున్నా, అలవాటైన పని కదా ఇంక అట్లా వెళ్తున్నానని చెప్పేదాన్ని. కానీ వీడియోస్ చేస్తున్న దగ్గర నుంచి ఎందుకు అక్క నువ్వు చక్కగా వీడియోలు చేసుకోక, వీడియోలు చాలా బాగుంటున్నాయి, అసలు ఆ కామెంట్స్ చూడు అందరూ నిన్ను అట్లా బాగున్నాయి అంటుంటే అవి చేసుకోక ఇంకా కష్టపడతావు అంటుంటారు. లక్కీగా ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే అసలు నెగిటివ్ కామెంట్స్ అనేది నువ్వు చూసావు కదా, ఎక్కడ మొత్తం ఎక్కడ నెగిటివ్ లేదు, ఎక్కడ నెగిటివ్ కామెంట్ రాదు. అదొక్కటి అన్ని వేల కామెంట్స్ వచ్చినా, మేము ఇంతకుముందు మిలియన్స్ వ్యూస్ వచ్చినా ఒక్క కామెంట్ కూడా నెగిటివ్ ఉండదు. ఏదో ఒక రోజు మిస్ అయిపోతే ఆ పాత వీడియో కింద పెడతారు, ఏంటి ఇవాళ వీడియో రాలేదు 9:30 అయింది ఇలా వస్తుంది. యాక్చువల్ చాలా మంది కూడా నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు మీరు వీడియో చేయట్లేదు అంటే దీనికైతే ఆన్సర్ చేయండి. ఫస్ట్ థింగ్, పిల్లలు వచ్చాక హెల్త్ బాగాలేదు కదా, సెట్ అవ్వాల ఇంకా ఇక్కడ కొంత టైం పడుతుంది. కాంబినేషన్ డెఫినెట్ గా అసలు మీరు కనిపించాలి, అందుకే ఈ రోజు కావాలని తీసుకొచ్చేసాం మేము చెప్పాలి అంటే. సో ఇప్పుడే ఫస్ట్ ఛానల్ జైత్ర టీవీకే ఆంటీ ఫస్ట్ ఇంటర్వ్యూ. అంటే మీకు కాబట్టి జనరల్ గా ఎక్కడికి వెళ్ళరు, చాలా మంది పిలిచినా కూడా నేను అంటే ఇంకా ఆవిడ అంత కంఫర్ట్ ఉండరులే, అక్కడికి వెళ్ళి అంత ఇబ్బంది పడతారు కదా. నేను కూడా ఎవరైనా అడిగినా కావాలంటే నా ఇంటర్వ్యూ తీసుకోండి అంటే పాపం సరే రండి ఏం చేస్తాం అన్నట్టుగా నన్ను పిలుస్తారు. ఒక వైరల్ చాలా వీడియోలు వైరల్ అయినాయి కదా, మిలియన్లోకి వెళ్ళిపోయినాయి. అసలు ఆ టైంలో అయితే నేను బయటకు వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. అందరూ గుర్తుపట్టారు. వెళ్ళకపోతే ఎప్పుడన్నా క్యాబ్ కోసం ఉంటేనో నుంచుంటేనో అసలు ఎంత ఇబ్బంది పడేదాన్నో. మా ఫాదర్ కాల్ చేసి మీ అమ్మ పెద్ద హీరోయిన్ అయిపోయింది రాస్తున్నాం మీ అమ్మ పక్కన కామెడీ చేస్తారు. మా ఫాదర్ కూడా కొంచెం నా టైప్ లోనే ఉంటారు, అంత ఏదైనా మీరు కామెడీ చేస్తారు. అమ్మ మీ అమ్మ పెద్ద హీరోయిన్ అయిపోయింది, ఇప్పుడు ఆమె పక్కన వెళ్ళాలంటే మాకు పక్కన అసిస్టెంట్ అనుకుంటారు, మాకెందుకు. అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఆంటీకి మూవీస్ లో గానీ సీరియల్స్ లో గానీ ఏదైనా ఆపర్చునిటీ వస్తే చేస్తారా? ఎందుకు చేయరు? ఫస్ట్ లో నేను షార్ట్స్ చేయమంటే అసలు అమ్మో నేను చేయలేను, నా క్యారెక్టర్ అంటే బేసిక్ గా ఆవిడ చాలా మంచి పెట్టే గుణం అట్లుంటది. అందులో నేను కొంచెం పిసినా రత్తగా చూపించాను, ఏంటి హేమ ఇలా రాసావు, నా క్యారెక్టర్ అదే అనుకుంటారంటే అది క్యారెక్టర్ నువ్వే అంటున్నావు కదా, ఎవరు అనుకోరమ్మా అట్లా అంటే ఏమో నన్ను అలా చేసి 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 నేను అరవడానికి పని చూడట్టున్నా, నా క్యారెక్టర్ అది కాకపోయినా అలానే చూపిస్తున్నావు పిసినాలాగా. వీడియో ఉంటది ఏది టీ అడుక్కురా పక్కన లేదు, అది ఒక గిన్నె ఉంటది అనమాట, గిన్నె ఉంటే ఒకటి టీ పొడి తీసుకురా అంటే ఎంత ఇవ్వాలంటే వాళ్ళ గిన్నె చూస్తే వాళ్ళకి అర్థమైంది. ఇలాంటి అది 12 అప్పుడు కూర్చునే వాళ్ళం, నైట్ 12 o'clock చేసేవాళ్ళం వీడియోస్ అన్ని కూడా. ఎందుకంటే పిల్లలు పడుకోకపోతే వాళ్ళు సౌండ్స్ చేస్తారు, ఇంకే టైంలోనూ మాకు చేయటానికి కుదరదు, మార్నింగ్ నుంచి బిజీ ఉంటాము. పిల్లలు పడుకొని నిద్రపోయాక 12ంటికి వచ్చిన చెత్త థాట్స్ అన్ని పెట్టి వాటిల్లో ఆమెను ఎలాగోలా పిసినారు దాన్ని చేసి ప్రతిరోజు ఏంటి ఏమో నా క్యారెక్టర్ ఇలా ఉంది అనుకుంటా, నేను చెయ్యను ఏంటి నేను ఎట్లా చెయ్యాలా అనేది. చేయనంటే చేయనంటారు తెలుసు, నేను చెయ్యను ఈ వీడియో అయితే నేను చెయ్యట్లేదు అంటే చివరికి ఎలా అయినా అది జరిగింది, అది వేరే విషయం. నేను ఇంకా చాలా డైలాగులు వేస్తాను, అసలు ఇట్లా అయితే నా ఛానల్ వెళ్ళదు లేదు అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. మామూలుగా అయితే నాకు అసలు అట్లా టైప్ కాదు, నేను యాక్ట్ చేయలేనేమో, ఎక్స్ప్రెషన్స్ అయిన బాగోవు, గొంతు బాగోదు ఇలా అనుకునేదాన్ని. ఎందుకంటే నాకు భయం కదా, అంటే కెమెరా ఫియర్ ఉంటుంది వాళ్ళకి, అలవాటు బాగాలేదు అనే మాట అంటే నాకు మళ్ళీ నా వయసు కావచ్చు, నా క్యారెక్టర్ కావచ్చు బాధపడతా, అందుకని అమ్మ నేను అట్లా చేయలేను అనేదాన్ని. ఇప్పుడైతేనమ్మా ఏదైనా చేయగలను, ఎంతమంది ముందైనా చేయగలను. సూపర్. ఇంక చూసారు కదా, నెక్స్ట్ టైం నుంచి చాలా మందికి ఇది ఉందన్నమాట. అంటే నెక్స్ట్ సీరియల్ లో చేస్తారా, మూవీస్ లో చేస్తారా? వీళ్ళు కూడా ఎవరు యూట్యూబ్ లో ఒకటి నెగిటివ్ కామెంట్ చేయకపోవటం వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. నెగిటివ్ కాదు,
అన్ని వేల కామెంట్స్ పాజిటివ్ గా రావడం అంటే ఎంత సపోర్ట్ చేశారు. ఒక పెద్ద ఏజ్ వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం నిజంగా గ్రేట్. వాళ్ళు ఆ రోజు కనుక అట్లా అంటే ఆ కామెంట్స్ రాకపోయి ఉంటే మేబీ అమ్మ కంటిన్యూ చేసేది కాదు డెఫినెట్ గా. ఎందుకంటే నేను బలవంత పెట్టి చేయించిన దానికి వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళ సపోర్టే. ప్రతి ఒక్క కామెంట్ నాకు ఇప్పటికి చాలా మంది పేర్లు నోటెడ్ అయిపోయింది తెలుసా, 100ల మంది పేర్లు నోటెడ్ అయిపోయి ఉండే. వాళ్ళు రెగ్యులర్ గా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఏముంది అందరు ఇవాళ ఏమనుకుంటారు, ఏముంది ఇలా కామెంట్ చేసేది అనుకోవచ్చు కదా, అలా అనుకోకుండా ఖచ్చితంగా కామెంట్ చేసి బాగుంది అని చెప్పేవాళ్ళు. అది మాత్రం నిజమమ్మా. నాకు ఇంత ధైర్యంగా నేను చేయగలను అనే ఆలోచన వచ్చింది అంటే కేవలం ఆ కామెంట్సే. నాకు ఆ కామెంట్స్ చూసి నాకు ధైర్యం, ఇంకా వాళ్ళ ధైర్యం అనమాట. వాళ్ళంతా పాజిటివ్, ఒక్క నెగిటివ్ రాలా. నేను ఏదో అనుకున్నా, ఎందుకంటే వేరే వీడియోస్ చూస్తాను కాబట్టి నాకు చాలా భయం వేసింది ఫస్ట్. నాకు నా బ్యాడ్ కామెంట్ రాలా, అన్ని పాజిటివ్ కామెంట్. కలిసిన వాళ్ళందరూ చాలా ఇష్టంగా దగ్గరకు రావటం నాకు నిజంగా అయితే ఇప్పుడు అసలు అది చేయడానికి నేనే ముందు ఏంటి ఏమో వీడియోలు చేయట్లేదు, వీడియో అనుకున్నా పూర్తిగా మారిపోయింది, చంద్రముఖి లాగా అయిపోయింది. సినిమాలు సీరియల్ కాదు ఇంకేమన్నా లేదు. సూపర్. ఇంకా వెబ్ సిరీస్ సీరియల్స్ అట్లాంటి వాటికి అసలు సూపర్. ఇంకా ఎస్పెషల్లీ ఇది నోట్ చేసుకోవాలి, చాలా మందికి మీ ఎక్స్ప్రెషన్స్ అంటే చాలా ఇష్టం. చాలా మంది అడుగుతూ ఉంటారు, చాలా మంది చెప్తుంటారు. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా, నేను ఇప్పుడు సంక్రాంతి రాగానే ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. కాదమ్మా నిజంగానే అంటే ట్రై చేయలేదు కానీ ఇప్పుడు ఫోటో షూట్ చేయించి వెళ్ళి మదర్ క్యారెక్టర్ కి, హీరోయిన్ మదర్ అవసరం లేదు అసలుకి. మీరు జస్ట్ పంపిస్తే చాలా మందికి, మీరు నన్నే చాలా మంది ఫోన్ నెంబర్ ఏంటమ్మా నువ్వు చేస్తావు కదా అంటే, నేను కూడా మీడియాలో చేస్తాను కదా, మాకు కూడా నెంబర్ ఇవ్వచ్చు కదా, దీనికి ఇంటర్వ్యూ చేయొచ్చు కదా అంటే, లేదు ఇంట్రెస్ట్ లేదు అంటే, అదే నువ్వు అలానే చెప్తావు అంటే. చూసారు కదా, అది నేను చెప్పడం కాదు, నిజంగానే ఆంటీ ఎక్కువ అవుట్ సైడ్ రావడానికి ఇష్టపడరు, అంతే తప్ప కావాలని ఇవ్వకపోవడం కదా. అంటే చాలా మంది నన్ను ఏమనుకున్నారంటే, అదిగో నువ్వు రోజు వెళ్తావు వీడియోలు అన్నీ చేస్తావు కానీ మాకు మాత్రం నెంబర్ ఇవ్వట్లేదు నువ్వు అని చెప్పేసి నేను చాలా మంది అడుగుతున్నారు. అంటే ఇంకొకటి, అసలుకి ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ, అసలు ప్రాపర్ ఎక్కడ అండి? మా ఫాదర్ అయితే నిడుబ్రోలు లెక్చరర్గా చేశారమ్మా, ప్రొఫెసర్ అనమాట. ఆయన విజయవాడలో సిద్ధార్థలో కూడా వైస్ ప్రిన్సిపల్గా చేశారు. సిద్ధార్థ డెవలప్మెంట్ కోసం అని స్టార్టింగ్ లో సిద్ధార్థ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ స్టార్ట్ అయింది, పివి సిద్ధార్థ. అందులో డెవలప్మెంట్ కోసం మా తాతగారిని పిలిచారు. అసలు ఆయన స్టోరీ, ఆయన ఒక డిఫరెంట్ స్టోరీ. ఆయన 3 యూనివర్సిటీ ఫస్ట్, ఆయన గోల్డ్ మెడలిస్ట్ అనమాట. అప్పట్లోనే గోల్డ్ మెడలిస్ట్. చాలా అంటే నన్ను చిన్నప్పుడు తెలుసా, అంటే సరదాగా అన్నారు, అంటే సీరియస్ గానే అన్నారు కానీ నేను జోక్ గా తీసుకున్నా. కలర్స్ స్వాతి ప్రోగ్రామ్ చూస్తూ ఉండేదాన్ని. అమ్మ నువ్వు కూడా ఇలా మాట్లాడతావే, నువ్వు యాంకర్ అవ్వు అని నేను చెప్పేవాళ్ళు. అంటే ఆయన చదువుకున్న ఆయన కాబట్టి చాలా ఫాస్ట్ ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ మా తాత ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, చాలా ఫాస్ట్గా ఉండేవాళ్ళు. లేదు నువ్వు ఇదయ్యి అది, ఇప్పటి వాళ్ళు అంటే అందరూ నార్మల్గా తప్పు అట్లా, ఇంక మా పేరెంట్స్ తప్పుగా ఫీల్ అవుతారేమో కానీ మా అమ్మమ్మ మా తాతయ్య అప్పట్లోనే నువ్వు యాంకర్ అవ్వు, అది నేను యాంకర్ ఏంటి, నాకు అప్పుడు తెలియదు కదా, నేను యాంకర్ అవ్వడం ఏంటి, నేను వెళ్ళలేను అని కట్ చేసి ఆయన ఏమంటా అన్నారు కానీ తర్వాత అదే నా ప్రొఫెషన్ అయింది. ఇంకొచ్చి MBA జాయిన్ అయ్యి అదంతా పక్కన పెట్టేసేసి కానీ మా తాతయ్య లేరు అప్పటికి. ఇద్దరిది అత్తగారిది వచ్చేసి గుంటూరు దగ్గరే, మా పేరెంట్స్ గుంటూరు. కాకపోతే ఏంటంటే మేము విజయవాడలో ఉండటం. ఇప్పుడు కూడా నీళ్ళు మా వీళ్ళందరూ ఇటు సైడ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నందిగామ జగ్గేపల్లి. మ్యారేజ్ అయిపోగానే మేము అంతా విజయవాడ షిఫ్ట్ అయ్యాము, అక్కడే ఉన్నాము. అందరూ ఇంకా చుట్టుపక్కలే ఉంటారు. మేమే గేమ్ కోసం వచ్చింది, హేమ కోసమే హైదరాబాద్ వచ్చాం. ఇప్పుడు అందరూ అటే కృష్ణా డిస్ట్రిక్ట్ సైడే ఉంటారు అందరు. కనిపించారు వాళ్ళు వెళ్ళారు. నేను మీడియాలో జాయిన్ అయ్యానా, ఎక్కడ మీడియాలో జాయిన్ అవ్వగానే అక్కడ అన్ని సంవత్సరాల నుంచి ఉన్న అది అమాంతం అక్కడ వదిలేసేసి అది ఏమైపోయినా పర్వాలేదని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఇటు వచ్చేసారు. మళ్ళీ నువ్వు ఎక్కడ వస్తుందని సఫర్ అయిపోతావు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇక ప్రాణాలు మొత్తం మా మీద పెట్టుకొని బ్రతికారు. ఇక అది లిటరల్లీ అలానే ఉంటారు. ఇప్పటికి వదలమంట కానీ వదలట్లేదు. ఇప్పటికీ అందులో గనక నీ చేయి నా చేతిలో ఉందా, నా చేయి నీ చేతిలో ఉందా, బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ గారి డైలాగ్ లాగా. నేను చిన్నప్పుడు అమ్మో ఎప్పటికి పెద్దదాన్ని అవుతాను అనుకునేదాన్ని, చిన్నదాన్ని అని చెప్పి జాగ్రత్తగా చూసేవాళ్ళని. ఇప్పటికి అర్థమైంది నేను చచ్చే వరకు నేను చిన్నదాన్ని, పెద్దదాన్ని ఎప్పటికీ చిన్నదాన్ని అని.
అయ్యో లేదు అట్లా ఎందుకు, ఇంకా అంత కేరింగ్ ఉండే పేరెంట్స్ ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఎవరైనా చిన్నాళ్ళ కిందే లెక్కమ్మా. వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు ఏమన్నా కానీ తల్లిదండ్రులు అంటే మనకి మనం చిన్నపిల్లల్లాగే లెక్క. సూపర్, అసలు మామూలుగా కాదు, అన్నీ మామూలుగా చెప్పారు. అంతా నాకు ఇంటర్వ్యూ మొత్తం పాజిటివ్ ఉంటే అసలుకి ఎట్లా ఎక్కడ ఒక చోట నెగిటివ్ అనేది మాకు కూడా కావాలి కాబట్టి ఒక ఫ్రై చేయలే. యాజ్ యూజువల్ గా మేము పాజిటివ్ గా ఎట్లా వెళ్తాము, అన్ని లైఫ్ అంటే నీకు అన్ని పాజిటివ్ ఉండవు, నెగిటివ్ అంటే నేను ఒకటి విన్నాను, మీరు ఒక చాలా ఫస్ట్ బాగున్న మంచి పొజిషన్ లో ఉన్న ఒక స్టేజ్కి వచ్చేపాటికి ఫైనాన్షియల్గా ఇట్లా అంతా ప్రాబ్లం బాగా ఫేస్ చేశారని, ఆ టైంలో మీరు చాలా స్ట్రగుల్ అయ్యారని. సో ఆ టైంలో మీరు అసలుకి అంటే బాగున్నప్పుడు అందరూ వాళ్ళు మా చుట్టాలే, లేదు వీళ్ళు మా వాళ్ళే, వీళ్ళు మా రిలేటివ్సే అని చెప్పి చెప్తారు. బట్ వన్స్ మనం ఫైనాన్షియల్గా ఏదైనా డౌన్ అయ్యాము అంటే అప్పుడు చాలా మాటలు అన్నీ వస్తాయి అన్నమాట. సో ఆ టైంలో మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదైనా? పిల్లలు చిన్నవాళ్ళేనమ్మా, అంతా ఒక 10 years క్లాస్ ఆ టైం 5th 6th ఆ టైంకి వచ్చేసరికి కొంచెం బిజినెస్ అన్ని లాస్, కొంచెం బాగా లాసే వచ్చింది. ఒక రియల్ ఎస్టేట్ అంటే ఏ రేంజ్ లో లాస్ ఉంటుందో తెలుసు కదా. ఒక్కసారి మన ఆస్తులు మొత్తం పెట్టేసేయాల్సి వచ్చే పరిస్థితికి వచ్చేసిద్ది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి అదే అలవాటు అయిపోతే అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అతను మంచిగా పెరిగి వచ్చిన ఫ్యామిలీ, ఇక్కడ మా ఫాదర్ బాగా ఇది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అంత మంచిగా వచ్చి అంత హడావిడిగా వెళ్ళేటప్పుడు సడన్ గా సిచ్యువేషన్ రావడం. కానీ అదేంటంటే ఇక అసలు మేము అంటే ఎవరితో షేర్ చేసుకో, ఈ 4 గోడల మధ్య ఉండేవాళ్ళం, మా ప్రాబ్లమ్స్ మేమే. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే మిడిల్ క్లాస్లో కూడా అప్పటి వరకు ఎటువంటి ఇది కష్టం చూడకుండా వచ్చాం కదా. ఒక్కసారి అంకుల్ కూడా అందరినీ నమ్ముతారు బాగా, కొంచెం ఆ నమ్మి వదిలేయటం వల్ల చాలా ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది పడ్డాం. 2 ఆడపిల్లలు కదా, 2 ఆడపిల్లలు. ఇందాక అన్నావు చూడు నువ్వు, మగ పిల్లలు పుట్టలేదని అన్న బాధపడ్డావరా నన్ను. నాకు అసలు ఆలోచన కూడా రాలేదమ్మా, ఎందుకంటే నాకు వాళ్ళు మగపిల్లల్లాగానే ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళ జాగ్రత్త కోసం, వాళ్ళ సెక్యూరిటీ కోసం మేము కొన్ని కట్టడి చేసి ఉంటాం. వాళ్ళకి ఆ టైంలో ఇప్పుడు తెలుసు, వాళ్ళ పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళకి తెలుస్తుంది. అది ఆడపిల్లలు అనేటప్పటికి అట్లా ఆడపిల్లలు చూసుకుంటా ఆర్థిక ఇబ్బందులు, ఎవరిని ఎటువంటి సాయం అడిగితే మన విలువ తగ్గిపోద్ది. ఎవరినన్నా డబ్బు అని అంటే మన విలువ తగ్గిపోద్ది. అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా రావటానికి కొంచెం కష్టమే అయ్యింది మాకు. ఇంత కష్టపడితే చెప్పావు కదా ఏమైనా దొంగతనం చేసావా అంటే ఆ టైంలోనే, అంటే మనీ తీసి పక్కన పెట్టేదాన్ని ఏదైనా అంటే మాకు అట్లాంటి ఆ సిచ్యువేషన్ మాకు అర్థం అవుతా ఉంది కదా. అంటే పూర్తిగా తెలియదు ఏం జరిగింది అని పెద్దయ్యే వరకు, బట్ ఏదో ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నాం, ఏదో ఇంట్లో ప్రాబ్లం ఉంది, సడన్ గా మనీ లేని సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఇంట్లో, అప్పుడు డబ్బులు తీసి పక్కన దాచిపెట్టేదాన్ని. వీళ్ళు అసలు ఇంకేమి డబ్బులు లేవు, ఇంకేమి సోర్స్ లేవు అన్నప్పుడు మాత్రమే ఆ డబ్బులు తీసుకొచ్చేదాన్ని, అలా దాచి పెట్టేదాన్ని. ఎన్నో ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్స్ అలాంటివి తప్పించుకోలేం కదా. ఈవెన్ ఫుడ్ అంటే కూడా ఒక రోజు తిని ఒక రోజు తినకుండా ఉండొచ్చు. ఏంటో నాకు అసలు ఇప్పుడు అనిపిస్తుంది అన్ని ప్రాబ్లమ్స్ ఒకటేసారి వస్తాయని. హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ అంటే చిన్న జ్వరాలే కావచ్చు, ఏమైనా ఉన్నప్పుడే ఆ ఇబ్బందులు ఉన్నప్పుడే అన్ని సడన్ గా చాలా వచ్చేస్తాయేమో అనిపించి అమ్మోరు పోయటం అని, జ్వరం అని, అవని ఇవని ఒక్కదానికొకటి. నాకు ఎప్పుడు అడిగాను అసలు, అమ్మ నువ్వు ఎందుకమ్మా ఏడవ, నీకు ఏడుపు రాదా అని చెప్పేసి అసలు ఏడ్చేది కాదు తెలుసు. ఎందుకంటే తను ఏడిస్తే ఎక్కడ మేము తగ్గిపోతాము, మేము స్ట్రాంగ్ గా ఉండమేమో అని అసలు ఏడవటం అనేది ఉండదు. అసలు ఏడుపు అనేది నేను చూడండి ఇప్పుడు బాధపడుతుంది, తలుచుకుంటే వెనక్కి తిరిగి ఎట్లా వచ్చేసాము మనం ఇక్కడికి అంటే ఒక నిజంగా ఒక ఒడ్డుకు వచ్చేసినట్టే ఆ సముద్రంలో ఇరుక్కుపోయి. పొలాలు ఉన్నాయమ్మా, ల్యాండ్స్ ఉంటాయి, ఫీల్డ్ అన్నీ ఉన్నాయి, బాగా అగ్రికల్చరల్ గా అంతా ఓకే. కానీ ఇవి పెద్ద లాస్ వచ్చేసింది, అవి మరి బ్యాలెన్స్ చేసుకోవాలి. చిన్నపిల్లలు, చదువుకునే పిల్లలు, ఒక
ఒక భయం అన్నమాట. ఆ టైంలో భయం ఉన్నా కూడా నేను అసలు పైకి కనపడనిచ్చేదాన్ని కాదు. నేను ఇంకా ఏంటంటే మనం డల్ అయ్యామంటే పిల్లలు ఇంకా బెదిరిపోతారు కదా, ఇంకా అది రాకుండా చూసుకొని బాగా స్ట్రగుల్ అయ్యాం. ఒక టైంలో అయితే అది ఇంతవరకు నేను ఎవరికి చెప్పుకోలే, ఇప్పుడే చెప్తున్నా. నేను ఇంతవరకు మా పేరెంట్స్కి కూడా నేను చెప్పలా. ఎవరితోనూ డిస్కస్ ఏం తిన్నాము, ఎలా ఉన్నాము, ఏమి ఇంతవరకు మా పేరెంట్స్కి కూడా నేను చెప్పలే ఏమి. ఇప్పుడు ఏంటంటే వెనక్కి వెళ్ళి చూస్తే కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడు భయం వేస్తుంది, అమ్మో ఎలా దాటి వచ్చామా అని. ఇప్పుడు అందులో పిల్లల ఫీజులు అసలు లేడీస్ ఆడపిల్లలు అంటే ఎన్ని రకాలుగా చూసుకోవాలమ్మా. వాళ్ళకి ఏది వెనక్కుండేటట్టుగా తగ్గే ఇది ఉండకూడదు. ఎంత కాంప్రమైజ్ అయినా మమ్మల్ని మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్తగా మా వరకు, అంటే వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు ఎంతవరకు కాంప్రమైజ్ అయ్యి మమ్మల్ని, అంటే అందులో కనుక బాహుబలిలో ఆ పిల్లాడిని చేయడం కోసం అట్లా బయటికి వెళ్ళి అలా ఆ సీన్ చూసినప్పుడల్లా మాకు మా సిచ్యువేషన్ అంటే వాళ్ళు తిన్నా తినకపోయినా ఏం జరిగినా వాళ్ళకి పిల్లలు సేఫ్ గా ఉండాలి. సో దానివల్ల ఈ ఓవర్ కేరింగ్ లవ్ ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ ఇక వాళ్ళు ఓవర్ గా ఇష్టపడటం ఇదంతా. అసలు మామూలుగా కాదు అంత సిచ్యువేషన్ నుంచి. బట్ ఇన్స్పిరేషన్ అండి. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఈ సిచ్యువేషన్స్ లో జనాలందరూ ఎట్లా అయిపోయారంటే ఏదైనా ఒక చిన్న రీసెంట్ డేస్ లో చూస్తాము, ఒక ఫోన్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు, ఒక చిన్న ప్రాబ్లం వస్తే సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు మీరు అప్పుడు అందరూ ఆ ఏజ్లో అంతా ఓవర్కమ్ చేసి అన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఇప్పుడు ఈ జనరేషన్లో మా జనరేషన్లో మేము ఎవరూ చేయలేదు. కానీ మా ఫ్రెండ్ ఉండేది లక్ష్మి అని, తను చాలా హెల్ప్ ఉండేది నాకు మెంటల్గా. అంటే వేరే ఎటువంటి హెల్ప్ నేను ఎవరైతే తీసుకోను, నోటి మాట చెప్పుకోవటానికో ఇంకోటో మన బాధ. తను నాకైతే మంచి సపోర్ట్గా ఉండేది. ఇప్పటికీ ఉన్నారా? ఇప్పటికి కూడా ఉన్నారు. సూపర్ 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 అండి. మీరు ఎండ్ ఆఫ్ ది డే ఇంకొకటి ఏంటంటే మీరు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి పిల్లలు కూడా వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఇచ్చారు, మీరు అంత చేయగలిగారు అంటే చదువుకున్న వాళ్ళు కాబట్టే ఇంకొంచెం వాళ్ళకి ఇంకో మోర్ ఫ్రీడమ్ ఇచ్చి. నేను వెనక చూస్తూ ఉండేదాన్ని, అబ్జర్వ్ చేసేదాన్ని, ఏంటి వాళ్ళు చేసేది కరెక్ట్. అంటే మీరు వెళ్ళిపోండి కానీ ఇక్కడే ఉంటారు, మాకేంటి నువ్వు వెళ్ళిపో, నువ్వు లోపలికి మేమే వెళ్ళొస్తాం అని అట్లా ఆ టైప్. ఇక అన్నిటికీ వెళ్ళాలి, అన్ని చూడాలి, కానీ వాళ్ళు వెనక ఉండాలి అంతే. బట్ అట్లా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇద్దరు మంచి దీనిలో ఇప్పుడే హ్యాపీయా అంటే ఇద్దరు మంచి పొజిషన్ లో ఉన్నారు. తను ఒక మంచి పొజిషన్ లో ఉంది, తను జాబ్స్ చేసింది, యుఎస్ లో చేసింది, కెనడాలో చేసింది. అండ్ నేనమ్మా కాకపోతే పిల్లలు కెనడా నుంచి వచ్చి కొంచెం పాపం వాళ్ళకి జ్వరాలు వస్తుంటే ఇంకా సెట్ అవ్వలేదు కదా, బాధ అనిపిస్తుంది. తనకేమో ఈ ఫీల్డ్ ఇష్టం, కొన్ని రోజులు తను ఎంజాయ్ చేయాలి కదా. కాస్త పిల్లలు ఇప్పుడు సెట్ అయ్యారులే, పర్వాలా. కాస్త అంత వాతావరణం బయట అంత లొకేషన్. సో ఇప్పుడు నిన్ను అడగాలి, ఏంటి దానికి చేప, అది నువ్వు అల్లు అర్జున్ సినిమాలో చేప పెంచుతున్నా, అందుకే దానికి ఫుడ్ టైం అయింది, నువ్వేమి ఇంటర్వ్యూ ఇంకా ఆపట్లేదు కదా అని క్వశ్చన్లు ఇంకెన్నో ఉన్నాయో మా ఫుడ్ వేసుకుంటా. ఫుడ్ సరే ఎట్లా ఫుడ్ వేస్తున్నావు కాబట్టి అసలుకి మంచి పొజిషన్ లో అక్కడ ఉన్నప్పుడు నీకు అక్కడ మంచి జాబ్ ఉంది, వెంకట్ గారు కూడా అక్కడ మంచి పొజిషన్, సో తన జాబ్, రియల్ ఎస్టేట్, వాట్ ఎవర్ అన్ని చేస్తూ ఉంటారు, వెల్ సెటిల్డ్. ఇలాంటి టైంలో ఇక్కడికి వస్తాను అని నువ్వు చెప్పి ఇక్కడికి వచ్చేస్తాను అంటే అసలు ఆయన రియాక్షన్ అంటే ఇంకా నువ్వు అక్కడికి వచ్చినందుకు అన్నట్టు కాకుండా ఇంత మంచి పొజిషన్లో సేఫ్ అండ్ సెక్యూర్, పిల్లలు కూడా హ్యాపీ, అందరూ హ్యాపీ, ఇక్కడ రావడానికి తను ఎలా ఒప్పుకున్నారు, ఎట్లా ఒప్పించు? ఇలాంటి సిచ్యువేషన్ లో ఎన్ఆర్ఐస్ అందరు చూస్తారు కదా, జనరల్ గా అక్కడ సెటిల్ అవుదాము అనుకొని అంత అరేంజ్ చేసుకొని అంత మంచిగా ఉన్న ఫ్యామిలీస్ ఎవరు ఇలా వస్తే వాళ్ళకి లాసే. ఎంతో కొంత అంటే డబ్బుల పరంగా చూసుకుంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఆగిపోతున్నట్టు అండ్ ఖర్చులు పెరుగుతున్నట్టు ఇలా ఉంటే కనుక వెంకట్ అనే ఒక పర్సన్ కాకుండా ఆ ప్లేస్ లో ఇంక ఏ పేరు పెట్టు ఎవరు ఒప్పుకోరు. అందుకే నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమో పక్కన వెంకట్ లేకుండా నేను మా అమ్మ మా నాన్న కంటే కూడా ఎక్కువగా ఇష్టపడతానేమో, ప్రేమిస్తానేమో మా హస్బెండ్ ని. అంటే హీ డిజర్వ్స్ దట్ లవ్. అంటే ఇంకెవరు అట్లా ఉండలేరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, అంటే నాకు అదృష్టమో ఎక్కడో ఏదో నక్కతో ఒక దొక్కానో ఏం చేశానో నాకైతే తెలీదు. నాకు నా లైఫ్ లో ఏదైనా ఒక హ్యాపీ థింగ్ ఏమైనా జరిగింది అంటే నా పెళ్లి, ఓకే, మా హస్బెండ్ ఉండడం అనేది నాకు ఇంకంతకంటే ఇంకేది వచ్చినా కూడా వేస్టే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనీ మీద నాకు ఆశ లేదు కాబట్టి ఇక్కడ వరకు నేను రాగలిగా. లేదు మనీ కంపేర్ చేసుకోవాలంటే ఇక్కడికి వస్తే నాకు ఈ ఇన్కమ్ నథింగ్.
ఓకే, అక్కడ నాకు జాబ్ చేసినంత ఇక్కడ ఏ జాబులు చేసినా ఎంత చేసినా కూడా అవి మ్యాచ్ అవ్వవు. బట్ స్టిల్ ఏంటంటే నాకు ఒక ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంది. ఓకే, మనీ ఓకే మాకున్నది ఎనఫ్. ఇప్పుడు మేమేమి ఇది లేదు, మాకు ఉన్న ప్రాపర్టీస్ ఇప్పుడు రేట్లు పెరిగినాయి అండ్ మేము కూడా కష్టపడి సంపాదించుకుంటున్నాము. అదంతా ఆ రోజులంతా వెళ్ళిపోయింది, ఆ హార్డ్ డేస్ అన్ని వెళ్ళిపోయింది. కాకపోతే మేము వాటిని మర్చిపోము ఎప్పటికీ, ఎందుకంటే అక్కడి నుంచే వచ్చాం. అండ్ అంబానీ అవ్వాలి లేకపోతే ఇలా ఉండాలి, ఆ హీరో కొడుకుల్లా పెరగాలి అలా ఏం లేదు. మాకున్న దాంట్లో నేను పిల్లలు మంచి పెంచుకుంటా, మంచి స్కూల్కి పంపించుకుంటా, ఓ మంచి చదివిస్తాము. ఓకే, మాకున్న దాంట్లో ఇద్దరికి ఎంతో కొంత ఈ మిడిల్ క్లాస్ ఆలోచనలోనే అన్నది తప్పించి ఓకే వీళ్ళకి 1,000 కోట్లు ఇచ్చేయాలి, ఇది చిన్న ఒక 1,000 కోట్లు ఇచ్చేయాలి, 100 కోట్లు ఇచ్చేయాలి అన్న ఆలోచనలో లేను. బట్ మాకున్నది మోర్ దాన్ అన్నఫ్. మేమే ఇంత హ్యాపీగా బ్రతుకుతున్నాం అంటే మా పిల్లలు బెటర్ ఇంకా మంచిగానే బ్రతుకుతారు. వాళ్ళకి కావాల్సింది మా హస్బెండ్ బాగానే చూసుకుంటున్నారు. సూపర్ అసలుకి. అంటే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, నువ్వు ఇక్కడికి రిటర్న్ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ నుంచి ఎందుకు నేను ఈ క్వశ్చన్ చేస్తున్నానంటే, నువ్వు ఒక హీరోయిన్గా చేసావు, నువ్వు ఆ టైంలో హీరోయిన్గా చేసావు, ఒక యాంకర్గా చేసావు, చాలా అన్ని మీడియాస్లో చాలా ఛానల్స్లో చేసావు, నీకు డైరెక్టర్గా ఆపర్చునిటీ వచ్చింది, నువ్వు మంచి రైటర్వి. సో మనం డైలీ స్క్రిప్ట్స్ రాస్తాం కాబట్టి ఆ విషయం కూడా అందరికీ తెలుసు. నీ దగ్గర ఒక బాండ్ స్క్రిప్ట్ కూడా ఉంది విత్ డైలాగ్స్తో సహా అని కూడా నాకు తెలుసు. అంటే ఇప్పుడు నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే, డైరెక్టర్ అవ్వాలనా, యాక్టర్ అవ్వాలనా, లేదు అంటే ఇప్పుడు నువ్వు దీనిలో జైత్ర మీడియాలో క్రియేటివ్ హెడ్గా చేస్తున్నావు. సో క్రియేటివ్ హెడ్గా ఒక దీనిలో ఉండాలనా, ఒక ప్రోగ్రామ్ చేయాలనా, అసలు ఏంటి ఎండ్ ఆఫ్ ది డే నీ ఏం అనేది ఏంటనేది నాకు ఇప్పుడు వరకు తెలియదు. ఇప్పుడు ఆన్ స్క్రీన్ అడుగుతున్నాను నేను. చేప సముద్రంలో ఉన్న లేకపోతే నదిలో ఉన్న ఎక్కడున్నా ఆ వాటర్లో ఉండాలి. సో నేను either మూవీ ఫీల్డ్ ఆర్ ఈ మీడియా ఫీల్డ్ ఏదో ఒకటి, నేను అందులో నా పాత్ర ఏదైనా పర్వాలేదు, నేను ఇందులోనే కొట్టుకుంటూ ఇక్కడే బ్రతకాలి. నేను కూడా ఒక ఫిష్నే. సో ఇందులో ఏది ఇచ్చినా కూడా నేను హ్యాపీగానే చేస్తాను. ఎందుకంటే ఓకే నన్ను ఒక డైరెక్షన్ చేయమంటారా, లైక్ ఈ ఛానల్లో ఈ వీడియోస్ చేయమంటారా, ఎస్ చేస్తాను. లేదు నన్ను యాంకరింగ్ చేయమంటారా, చేస్తాను. నాకేం లేదు నేనే కనిపించాలి, నేనే చేయాలనే కాన్సెప్ట్ కూడా ఏమీ లేదు. బట్ అందులో ఏదో ఒకటి నా పాత్ర అనేది ఉండాలి అనేది అయితే సో అంటే ఇప్పుడు నీకు ఛాన్స్ వచ్చింది ఒక మూవీ డైరెక్ట్ చేయమని చెప్పి, సో అంతకు ముందు వస్తే లేదు నువ్వు చిన్నగా ఉన్నావు అని చెప్పి నువ్వే రిజెక్ట్ చేసావు. మంచి ఆపర్చునిటీ. నేను స్టోరీ చెప్పాను ఏ హీరో కంటే, మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరోలో సుధాకర్ గారు ఉన్నారు కదా, తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడతారు. సో మొన్న కూడా కలిసాను, యాక్చువల్లీ కెనడా వచ్చారు. ఒక లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2024 డిసెంబర్లో 24 కాదు 23 డిసెంబర్లో కలిసాను. ఆయన యూఎస్లో ఉంటారు కదా, కెనడా వచ్చారు. ఆయనకి ఫస్ట్ నాకు 22 ఇయర్స్, అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. స్టోరీ చెప్పాలని స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళి ఫస్ట్ కలిసిన హీరో అతనే. విడిగా అందరికీ బాగానే చెప్పేదాన్ని, అమ్మకు కూడా చెప్పాను బాగుంది అని అందరికీ చెప్పాను. ఆయనకి వెళ్ళి చెప్పడానికి బెబ్బే బెబ్బే అంటున్నా, అసలు నాకేం చెప్తున్నాను, కాదు సారీ అది మర్చిపోయా అనుకొని చివరికి సారీ అండి నేను అసలు చెప్పలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు అంటే, ఇంకొకళ్ళు అయితే ఈ వయసుకి ఏం చేసిద్దిలే అని పక్కకు నెట్టేస్తారు. ఆయన ఏమన్నా వెళ్తే నా నెంబర్ తీసుకోండి, మీరు మళ్ళీ వచ్చి చెప్పండి పర్వాలేదు, నాకు తెలిసి ఫస్ట్ టైం చెప్తున్నారు కదా మేబీ కొంచెం టెన్షన్ ఉంటుంది, మీరు మళ్ళీ వెళ్ళి ఒకసారి టైం తీసుకొని మళ్ళీ చెప్పండి అని. కానీ అనుకున్నా నాకు ఇంకా కొంచెం ఏజ్ కావాలి, కొద్దిగా మెచ్యూరిటీ రావాలి, నేను అంత ఆవేశపడుతున్నాను కానీ బట్ వినటం కూడా. కానీ ఈలోపు చాలా మందితో మాట్లాడి వాళ్ళకు కూడా స్టోరీ వినిపించమని వేరే హీరోస్తో కూడా మాట్లాడారు, వింటానన్నారు వాళ్ళు. కానీ వద్దని నేనే ఆగిపోయా, లేదు లేదు ఐ నీడ్ సమ్ టైం అని నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు టైం వచ్చింది అనుకుంటున్నావు, ఇప్పుడైతే చేద్దాం అనుకుంటున్నావు. అంటే లాంగ్ గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు ఏమో మరి ఇంక ఇప్పుడు అలాంటి ఆలోచన లేవు, ఏదో ఒకటి చేసేద్దాం అని ఆలోచన ఏం చేస్తానో నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి చేస్తాం. లేదు అంటే డైరెక్షన్ వస్తే పర్ఫెక్ట్ గా ఇప్పుడైతే రెడీ. ప్రొడ్యూసర్ గా ఉంటే చేద్దాం, ఏముంది దాంట్లో, ఒక 5 కోట్లు 10 కోట్లు చెప్పు. నువ్వు డైరెక్ట్ చేయి, నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఏమండి మీ ఇద్దరే చూసుకోండి అంటారా? సో ఆంటీ మిమ్మల్ని ఎంత కేరింగ్ చూసుకుంటారో ఏంటో అనేది అన్నీ మాకు తెలుసు, ఆంటీ ఇంత ఎమోషనల్ అయిన తర్వాత. బట్ ఆంటీని నువ్వు ఎంత అర్థం చేసుకున్నావు, ఆంటీకి ఏమి ఇష్టం ఏంటి అనేది నేను అడుగుతాను. అంటే మీరు ఇప్పుడు చెప్పకూడదు, ఆన్సర్స్ నేను తర్వాత రివీల్ చేస్తాము. సో ఆంటీకి ఇష్టమైన గాడ్ అంటే ఎవరు? రాముడు. ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు, దానికి పెద్ద స్టోరీలు ఉన్నాయి, అవసరం లేదు, అడగక్కర్లా, నేను చెప్పేస్తా రాముడు. అంతే, బాగా బిలీవ్ చేస్తారు మీరు. ఓకే ఓకే, పాయింట్ వచ్చింది. సో నెక్స్ట్ ఆంటీకి ఇష్టమైన ఫుడ్? అన్నం
పెరుగన్నమా అంటే ఇప్పుడు వరకు మీకు ఏం కుక్ చేసి పెట్టలేదు అసలుకి? నాకు రాదా అమ్మా, నేను యాక్టింగ్ ఏమంటే చేస్తా కానీ కుకింగ్ రాదు మనకి. ఏవమ్మా నీకు జ్వరం వచ్చి టాబ్లెట్ తెచ్చిస్తుంది, అన్ని బాగానే ఉంటాయి. అమ్మ కొంచెం కడుపులో మంటలు వస్తున్నాయి, త్వరగా కాస్త రైస్ కడిగి పెట్టు అంట. ఇదిగో 2 మినిట్స్కి వెళ్ళిపోద్ది. 2 మినిట్స్ ఈ లోపు నేను లేచి అన్నం వండుకొని తిని పడుకుంటా. నాకు ఆ కిచెన్ లోకి మాత్రం నాకు అస్సలు, నాకు కిచెన్ కి పడదు. అలాంటిది పెళ్లి చేసుకుని నా పిల్లల కోసం ఇక తప్పలేదు, అది వేరే విషయం. కానీ వెంకట్ గారికి వండి పెడతావా? పాపం ఇంక నేను ఉండిందే ఏదో తినాలి కాబట్టి సరే అంటే చెప్పాక మా ఆయన దేవుడని, అందుకే దేవుడు అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అమ్మ అలా దొరికితే ఓకే, కానీ ఆ హస్బెండ్ కూడా అలా దొరకాలంటే కష్టం కదా. సూపర్. అసలు ఆంటీకి ఇష్టమైన ప్లేస్? ఆంటీకి ఇష్టమైన ప్లేసా శ్రీశైలం. అంతేనా అండి? నాకు చాలా ఇష్టం శ్రీశైలం వెళ్ళటం అంటే. అక్కడ అట్మాస్ఫియర్ కానీ ఆ దేవుడిని మనం దర్శనం చేత్తో అలా తాకచ్చు కదా, స్పర్శ, అది ఏదన్నా కానీ. ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఈ సంక్రాంతి శ్రీశైలం అన్నారు, కాకపోతే నడుము నొప్పి వచ్చి పడిపోయి ఇంకా ఆగాం. లేకపోతే నన్ను శ్రీశైలం తీసుకెళ్లాలని అనుకున్నారు, అందుకే గుర్తొచ్చింది సడన్గా. సో ఆంటీకి ఇష్టమైన కలర్? లైట్ కలర్స్ అంటే ఇష్టము. ఆంటీ మంచిగా శారీ కట్టుకున్నారు, నువ్వు అసలు ఐడెంటిఫై చేయలేదబ్బా. అంటే కొన్ని శారీ కలర్ ఇష్టం అని నేను చెప్తే. లైట్ కలర్స్ ఇష్టం, క్రీమ్ ఇష్టం. ఆంటీకి ఫుడ్, ఇంట్లో ఫుడ్ అంటే ఇష్టమా, రెస్టారెంట్ ఫుడ్ అంటే ఇష్టమా? ఇంట్లో ఫుడ్. మేము బయట నుంచి తెచ్చుకుంటే కూడా తిడతానే ఉంటారు దానికి, అసలు ఇది ఏం బాగుంది. అదే కొన్ని వీడియోస్ చూస్తుంటాం మనం, రీల్స్, నాకు అవి చూస్తే ఎంత కనెక్ట్ అవుతా, లైక్ కొట్టేస్తా వెంటనే. బయటకు వస్తారు బాగానే, వాళ్ళు తింటారు, అంతా తిన్నాక ఏంటిది 500 ఎందుకు వేస్ట్ అంటారే, ఆ కేటగిరీ. బాగుందని కూడా అందు. పాపం వాళ్ళన్నా ఫస్ట్ బాగుందని, డబ్బులు విన్నాక అట్లా అంటారు. అసలు రెస్టారెంట్ అంటేనే వాళ్ళు చండాలంగా చేస్తారు అనే ఫీలింగ్ అనమాట. నేనే బాగా చేస్తాను ఫుడ్ అంటే. పిల్లలకు కూడా వీళ్ళకి అదే వద్దంట, మానిపించేయమని. సగం రోగాలు అవే. సో అలా చేసి మమ్మల్ని కూడా తిన్నీక ఇప్పుడు మేము రెస్టారెంట్ లో తిన్నామంటే 3 రోజులు పడిపోయి సిక్ అయిపోతాం. నాకు ఎక్కడైనా రోడ్ మీద తినాలంటే అసలు పడవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు పడవు, హైజీన్ ప్రాబ్లం, అక్కడ ఎట్లుంటారు ఏమో, మాకు వెంటనే సిక్ అయిపోతాం. సో ఆమె అలవాటు వల్ల మాకు కూడా పొరపాటున ఏమైనా ఆనందంగా తిన్నా, ఏదో బాగా మరీ మంచి రెస్టారెంట్స్ లో తింటే ఓకే, కానీ ఏ మాత్రం తేడా వచ్చినా కొట్టేస్తుంది. అవుట్ ఆఫ్ 5 లో 3 మార్క్స్ ఇష్టం. 3 నా అన్నీ చెప్పాగా? లేదు, చెప్పలేదు. కలర్ చెప్పలేదు, ప్లేస్ ఓకే, ఫుడ్ చెప్పలేదు. ఫుడ్ ఏమి ఇష్టం? అది నువ్వు ఇంకొప్పుడు అడుగుతావు, మళ్ళీ నేను ఏం చెప్పలేదు. చెప్పాను కదా పెరుగన్నమని. అది ఆంటీ ఒప్పుకోలేదు, ఆగు నువ్వు, చీటింగ్ ఇది. అన్నంలో ఏదైనా ఇష్టమే. రైస్ ఆంటీ చేసే దానిలో ఎక్కువ నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆంటీ ఏది బాగా చేస్తారు, నాన్ వెజ్ ఆర్ వెజ్? అన్ని బాగా చేస్తారు. అమ్మ చాలా బాగా చేస్తారు. ఒకసారి నువ్వు టేస్ట్ చేయాలి, డెఫినెట్ గా ఇక్కడున్న అందరికి ఒకసారి చేపిస్తాను. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇది అయిపోయారు, కానీ అసలు ఆ అమ్మ ఫుడ్ కోసం వచ్చేవాళ్ళు చాలా మంది. మేము ఎట్లున్నా ఏమున్నా ఇంటికి వచ్చిన వాళ్ళందరికి ఫుడ్ మాత్రం పెట్టి పంపించాలి, ఆమెకి ఇష్టం. ఇందాక కూడా కాఫీ అన్నారు, నవ్వుతా అన్నాను నువ్వు తాగడానికని, కానీ లేదు, ఎవరైనా వచ్చారంటే ఫస్ట్ ఏదో ఒకటి ఇవ్వాలి. అవును, ఏదో ఒకటి పెట్టు. ఇల్లు కాదు కాబట్టి అక్కడ ఏమి లేక ఆగారు, కానీ ఇల్లు అయితే వచ్చేస్తుంటాయి. లేదు, మేము వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తా ఉంటారు, ఏదో ఏమైనా ఉంటే పరిగెత్తుకుంటాయి. ఇప్పుడు ఆ స్వీట్స్ ఉన్నాయని తెలియదు, అంటే కాఫీ ఏదో ఒకటి ఎత్తుక్కుంటుంటారు అనమాట, అట్లా ఉంటారు. నేను వెళ్ళానంటే అక్కడ కెనడాలో కానీ US లో కానీ అప్పుడు అందరు ఫ్రెండ్స్ అందరిని పిలుస్తాను, ఫ్రెండ్స్ ని పిలిపించి వంటలు ఇక్కడ కూడా ఏ గ్యాదరింగ్ ఉన్నా నేను చేయాల్సిందే. బయట అసలు తెప్పి నేను కొంచెం మరీ బిజీ అయితే తప్పితే ఇంట్లో ఉన్నాను అంటే కనుక నేనే చేసిస్తా, ఎంత వంట అయినా నేనే చేసిస్తా. నాకు బాగా నచ్చింది పాయింట్ ఏంటంటే పాల తాలికలు అంటే ఇష్టం. బేసిక్ గా ఇక్కడ ఎవరు చేయరు అనమాట, నాకు ఇష్టము. నేను విజయవాడలో మా అత్తయ్య బాగా చేస్తాను, అందుకే చెప్తున్నాను. మన ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు పూజ, సత్యనారాయణ స్వామి పూజ ఉన్నారు కదా, ఆ రోజు నేను లాస్ట్ వచ్చాను అనమాట. చేస్తారు అన్ని, అంటే అన్ని స్పెషల్స్, పాత వంటల దగ్గర నుంచి ఇప్పటి వంటలు. ఏంటి మెక్సికన్ ఒక అతను మా ఇవి చేసావు ఏంటి అమ్మా, అవి గోర్మేట్లా
మెక్సికన్ ఫుడ్ గోర్మిట్ మోమోసా లేదండి మోమోస్ కాదు, టాకోస్. తను నా లైఫ్ లో ఇలాంటి టాకోస్ తినలేదని, అమ్మ మీరు రెస్టారెంట్ పెట్టండి పెట్టండి అసలు ఎలా చేశారు అని. ఆవిడ స్టైల్లో టాకోస్ నేను చేస్తాను అని, టాకోస్ కూడా చేస్తాను ఆర్డర్ ఇచ్చుకుంటా అంటే, నో నేను చేస్తాను నేను అక్కడికి వెళ్తే ఏముంటదమ్మా, టైం పాస్ ఏమి ఉండదు కదా, ఇంట్లో కూర్చోటమే, పిల్లల్ని వాళ్ళే చదివించుకుంటారు, ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా వాళ్ళే. ఇంకా బర్త్డే అప్పుడు 50 వెరైటీలు చేసింది. ఆ టైంలోనే ఈ మెక్సికన్ టాకోస్ బరిటోస్ ఏంటో చేసేసారు. అసలు అవన్నీ మీకు ఎట్లా తెలిసినాయి అంటే? అంటే వాళ్ళు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రీలో కాబట్టి మీరు చాలా తక్కువ కదా, బయట ఫుడ్ తినరు కదా. వేరే కొన్ని చూసా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా అడుగుతా, ఎలా చేశారని. అవి తెచ్చి నేను ఇంట్లో ప్రాక్టీస్. వాళ్ళకి ఏ లాంగ్వేజ్ వచ్చినా ఆవిడ కమ్యూనికేట్ అయిపోయి ఆవిడ తెలుసుకోవాలనుకున్నది బాగానే తెలుసుకుంటారు. మా హస్బెండ్ 32nd బర్త్డే అప్పుడు 32 వెరైటీలు ఉండి అన్ని అక్కడ పెట్టి ఆ ఫొటోస్ పెడతాను. సూపర్. ఏంటి ఆ రోజు ఆయనకి హాలిడే, పైన బెడ్రూమ్ లో వర్క్ చేసుకుంటా ఉన్నారు, కిందకి వస్తున్నారు అని చెప్పి ఆ డ్రావర్స్ లో పెట్టేస్తున్నారు వండినట్టు. ఏంటంటే అక్కడే ఉన్నారు అని అడుగుతున్నారు. ఆ పిల్లలకి ఏదో ఒకటి చేసిద్దామని అని అలానే చెప్తూనే, వీళ్ళు లెగవక ముందే మేము 4కి 5కి లేచి అన్ని టక్ క్రితం రోజు అన్ని రెడీ పెట్టుకుంటా, పొద్దున్నే లేచి ఫ్రిడ్జ్ లో ఇది. నాకు మధ్యలో తెలిసింది, నాకే చెప్పలేదు, నాకు మధ్యలో తెలిసిపోయింది. ఏంటి అన్ని లాగి చూస్తున్నాయి, ఏంటి ఇక్కడే ఉంటుంది అని. మా హస్బెండ్ మరి వచ్చి అన్ని లాగి చూడలేరు కదా, ఏంటో కష్టపడతారు, కొంచెం హెల్ప్ చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత అన్ని వెరైటీస్ చూసారు, అమ్మో ఇప్పుడు ఇందులో ఏం స్టార్ట్ చేయాలి, ఇన్ని ఉంటాయి ఐటమ్స్ అని. ఇష్టం బాగా, అంటే పెట్టడం ఇష్టం. కాకపోతే ఆ క్యారెక్టర్ కొంచెం మార్చి చెప్పిస్తున్నారు అందరి దగ్గర, టీ తీసుకురా. అవును, అది ఊరికే కామెడీ ఫన్ కోసం, బట్ అందరు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారండి ఆ క్యారెక్టర్, చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సో ఇక్కడ నుంచి మీ వీడియోస్ అంటే మిస్ అవ్వద్దు, దానికి ఒక కంక్లూజన్ మీరు ఇద్దరు ఇస్తే నేను కూడా. ఇక్కడ నుంచి జైత్ర టీవీలో ఇటు మా అత్తయ్య ఇటు మా ఉమ్మ ఇద్దరిని వేసుకొని తినడానికి నేను ముగ్గురం కలిసి వచ్చేస్తాం. ఓకేనా ఆంటీ మీ సైడ్ నుంచి? డెఫినెట్ గా ఒక మాట, మీ అభిమానుల కోసం, ప్రేక్షకుల కోసం, ఇక్కడ ఓన్లీ ఫర్ మెయిన్ ఆఫ్ ఇది మీకోసమే చేసింది. నువ్వు కెమెరా ముందు చెప్పిస్తున్నావేమో, నేను డైరెక్ట్ గానే చెప్పేశా, నేను చేస్తున్నానండి, మా అమ్మాయి చేయట్లేదు, చేపించట్లేదు, చేస్తాము చూడండి, ఇక నుంచి స్టార్ట్ చేసాము చూడండి అని అందరికి చెప్పొచ్చా. సూపర్. అసలు ఆప్తే కెమెరా కూడా చెప్పొచ్చారంట అంటే, ఇంక నుంచి అయిపోతే మన పరుగు పోతుంది అంటే. ఆంటీ ఇంత బయట అంత బొటిక్ బిజినెస్ మెయింటైన్ చేస్తూ కూడా నైట్ టైం కూడా యాక్చువల్గా ఇట్లా అంటే ఈ టైంలో కూడా చేస్తూ ఉంటారు. అసలు ఆ రెస్ట్ తీసుకోరు. నేను ఊరు నుంచి రాగానే అమ్మాయి వాళ్ళు ఏమన్నా చెయ్యాలంటే నాకు త్వరగా చెప్పు, చేద్దాం, నైట్ పిల్లలు పడుకో 2 o'clock 4 o'clock అట్లా వస్తారు. midnight 2 o'clock కానీ మార్నింగ్ 4 o'clock కానీ వస్తారు. వచ్చి ఎవరైనా రెస్ట్ కాసేపు పడుకుందాం అనుకుంటారు ఈ ఏజ్ లో వాళ్ళు. వచ్చి రాగానే ఏం ఉండాలి, ఇల్లు క్లీన్ చేసేసుకోవాలి, ఏం ఉండాలి, పిల్లలకి బాక్స్ లో ఏం పెట్టాలి, ఓకే మనం వీడియోస్ ఏం చెయ్యాలి, ఎంతసేపు వర్క్ మైండెడ్ తెలుసు అసలు. అంటే ఫస్ట్ నుంచి అలానే ఉండేవాళ్ళు, ఇవాళ కాదు. కాకపోతే ఒక ఏజ్ వచ్చాక కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. మా మదర్కి రెస్ట్ ఉండదు. నేను వీడియో అనుకున్నామా, ఓకే రెడీ అయ్యి ఆవిడే కూర్చున్నారు. మళ్ళీ వాళ్ళు వీడియో అంటే ఏమనుకోరు, మళ్ళీ వస్తారు. నువ్వు ఏమన్నా చెప్పు, పని చేయాలి, అది నేర్చుకోవాలి. ఇన్స్పిరేషన్ అండి, మేము అదే అనుకుంటూ ఉంటాము. ఆంటీ టక్క చేస్తున్నారు, మేము ఒక 2-3 వర్క్స్ ఒక 2-3 వర్క్స్ మేనేజ్ చేయడానికే అమ్మో ఇంత వర్క్ చేస్తున్నామా అని ఫీల్ అయిపోతూ ఉంటాము. ఇప్పుడు తెలుసా, జెంట్స్ అలా మల్టీ టాలెంట్ ఉండదు, ఓన్లీ అది లేడీస్కే ఉంటుంది. మీరు 4 కాదు 10 పనులైనా ఒకే టైంలో చేయగలరు. మగాళ్ళు అంటే ఒకటే చేస్తారు, వాళ్ళు ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తారు. వీళ్ళు మల్టీ అన్నమాట. అటు ఈగురు మాడిపోతున్నా, ఇక్కడ పిల్లలకి స్నానాలు చేయించాలా, మరి ఇన్ని రకాలు పనాళ్ళు వస్తారా, పాల ప్యాకెట్ అన్నా, ఈ ఆలోచనలన్నీ చేయగలగాలంటే లేడీసే చేయగలరు. సూపర్. చూస్తారు కదండి, లేడీస్ అంటే మల్టీ టాలెంటెడ్. అంటే ఇక్కడ అందరు లేడీస్ ఉన్నావు అని కాదు, కానీ సీరియస్ గానే చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అంటే మమ్మల్ని పక్కన పెట్టినా మీరు ఆంటీని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత కష్టపడి వచ్చారు. ఇప్పటికీ ఇంకా స్టిల్ ఇంతే కష్టపడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి అయితే మీకు వీడియోస్ మిస్ అవ్వు. జైత్ర మీడియాలో కూడా మీరు ఆంటీని ఇద్దరిని నేను తీసుకొచ్చేస్తా, వాళ్ళు రాదన్నా సరే. సో డోంట్ మిస్, చూస్తూనే జైత్ర మీడియా. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.